ప్రైజ్ లార్డ్. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ, ఘనత, ప్రభావములు కలుగునుగాక. ఏదో ఒకసారి అందరం సంతోషంగా హల్లెలూయా చెప్పుకుందామా? హల్లెలూయా. గత 4 దినాలు కూడా దేవుడు ఎంతగానో మహిమకరంగా, ఆశీర్వాదకరంగా, అద్భుత రీతిగా జరిపించి ఈ ప్రతిష్ఠిత ఉపవాస పండుగల 5వ దినములోనికి ప్రభువు మనల్ని ప్రవేశపెట్టించున్నారు. 4 దినాలు కూడా దేవుడు అద్భుతమైన విషయాలు మనతో మాట్లాడుతూ వచ్చున్నారు. ఈ 5వ దినము కూడా ప్రభు మనతో మాట్లాడబోతున్నారు, వ్యక్తిగతంగా మాట్లాడబోతున్నారు. ఆయన స్వనాన్ని మనం వినబోతున్నాం. ఆమేన్ చెప్దామా గట్టిగా? హల్లెలూయా. అనుకూలత లేకపోయినప్పటికీ, విపరీతమైన భయంకరమైన వర్షం, వాతావరణం సరిగా లేదు. అయినప్పటికీ ఎంతో ఆసక్తితో, భారముతో దేవుని మాటలు వినాలి, ఈ పండుగలలో పాలు పొందాలని చాలా దూర ప్రాంతాల నుండి వచ్చున్నారు. మరొకసారి నా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ మరొకసారి నా నిండు హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. మీరు ఏదేమైనా సరే, మీరు పడుతున్న ప్రయాస వ్యర్థము కాదని స్పష్టంగా దేవుడు తెలియజేస్తున్నాడు. ఈ యొక్క ప్రయాసకు ప్రతిఫలం మీరు అనుభవించబోతున్నారు ఈ పండుగల ముగింపులోపే. ఆమేన్ చెప్తారా గట్టిగా? మీరు పడుతున్న ఈ ప్రయాసకు ప్రతిఫలం ఈ పండుగల లోపే, పండుగలు అయిపోయిన తర్వాత కాదు, పండుగల లోపే మీరు అనుభవించబోతున్నారు. ఎందుకనంటే వర్షం కంటే, ఆటంకాల కంటే, వీటన్నిటికంటే మీరు దేవుణ్ణి అధికంగా ప్రేమిస్తున్నట్టు ఇక్కడ చాలా స్పష్టంగా కనబడిపోతుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కనుక ఏ విషయంలో కూడా బెదిరించు వారికి భయపడక అనండి అందరు గట్టిగా. ఇప్పుడు వర్షం మళ్ళీ ఏం చేస్తుందట? మాట్లాడరండి. బెదిరిస్తుంది. బెదిరించు వారికి భయపడక. కొన్నిసార్లు ఉద్యోగంలో కొన్ని ఆటంకాలు, బెదిరించు వారికి, ఇంట్లో కుటుంబంలో కొన్ని ఆటంకాలు, బెదిరించు వారికి భయపడక. నిశ్చయముగా దేవుడు మీ ఆసక్తిని బట్టి తన బలమైన హస్తము చాపి గొప్ప కార్యములు చేయునుగాక. ఆమేన్ చెప్పుకుందామా గట్టిగా? రైట్. దేవుని వాక్యం ధ్యానం చేద్దాం. ఈ 5వ రాత్రి మరొకసారి ప్రభు మన మధ్య సంచరిస్తున్నాడు. ఆయన సింహాసనం వేసుకొని కూర్చొని ఉన్నాడు. మనందరితో ప్రభు మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నాడు. నిన్నటి దినం దైవజనులు పిటి వర్గీస్ అయ్య గారు చాలా స్పష్టంగా, తెల్లగా హబక్కుకు గ్రంథంలో నుండి చాలా విలువైన విషయాలు మాట్లాడుతూ వచ్చున్నారు. దాన్ని మీరు కానీ ధ్యానం చేసి ఆ వాక్యాన్ని మీ హృదయాల్లో ఉంచుకోగలిగితే నిశ్చయముగా మిమ్ములను, మీ కుటుంబాలను దేవుడు గొప్ప చేయడం ప్రారంభిస్తాడు. ఆమెన్, ఆమెన్. రైట్. ఈ రాత్రి ప్రభు మనతో మాట్లాడడానికి సిద్ధంగా ఉండగా దేవుని మాటలు శ్రద్ధగా వినుదుముగాక. ఇంకొంచెం గట్టిగా ఆమెన్ అంటే బాగుంటుందేమో. రైట్. 2వ కొరింథీయులకు రాసిన 2వ పత్రిక, 12వ అధ్యాయం 9వ వచనం జాగ్రత్తగా, నిదానంగా చదువుతున్నారు. అందుకు మీరందరూ ఆలకించండి. ఒకవేళ మీరు బైబిల్లో అక్షరాలు చిన్నగా ఉన్నాయి, కనబడట్లేదు అనుకుంటే మీ మీద, స్టేజ్ మీద డిస్ప్లే ఉంది, ఎల్ఈడి ఉంది, దాంట్లో చూడండి. చక్కగా అందరూ కూడా చదువుతున్నప్పుడు మీరు కూడా ఏకీభవించండి. ఓకే,
అందుకు నా కృప నీకు చాలును, నా కృప నీకు చాలును, బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమగుచున్నదని ఆయన నాతో చెప్పెను. కాగా క్రీస్తు శక్తి, అండర్లైన్, క్రీస్తు శక్తి నా మీద నిలిచియుండు నిమిత్తము విశేషముగా నా బలహీనతల యందే బహు సంతోషముగా అతిశయపడుదును. ఆమేన్ చెప్తారా గట్టిగా? ఇక్కడ అపోస్తులుడైన పౌలు గారు తనకు చిన్న సమస్య ఏర్పడింది. ఈ సమస్య ఏర్పడినప్పుడు, ఓ బలహీనత ఆయన కలిగినప్పుడు చాలా బాధపడుతున్నాడు. అదేంటి ప్రభువా, నేను ఒక సేవకునిగా, ఒక దైవజనునిగా, నీ పనివానిగా అనేకుల మీద చేతులుంచగా వారు స్వస్థత పొందుతున్నారు, విడుదల పొందుతున్నారు, రోగులు బాగవుతున్నారు, సచ్చిన వారు లేచి కూర్చుంటున్నారు కదా, మరి ఇవన్నీ నా ద్వారా నువ్వు చేయించుకుంటున్నావే, మరి నాకెందుకు ఈ బలహీనత కలిగింది అని చాలా బాధపడుతూ ప్రభు సన్నిధిలో అడుగుతుంటే అందుకు ప్రభు ఏమన్నాడో తెలుసా? నా కుమారుడా, నా సేవకుడా, నా దైవజనుడా, బలహీనత కలిగిందని నువ్వు బాధపడుతున్నావు కదా, అనేకుల మీద చేతులు ఉంచితే వారు స్వస్థత పొందుతున్నారు, నాకెందుకు వచ్చింది బలహీనత అని కంగారు పడుతున్నావు కదా, బాధపడుతున్నావు కదా, నా మాటిను, నా కృప నీకు చాలును. ఆమేన్ చెప్పండి అందరు గట్టిగా. నా కృప నీకు చాలును అని చెప్పి ఏమంటాడంటే, బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమగుచున్నదని ఆయన నాతో చెప్పాను. దైవజనుడు అంటున్నాడు, నా కృప నీకు చాలును అని చెప్పి, నాకు కలిగిన బలహీనతల్లో నా శక్తి పరిపూర్ణమగుచున్నదని ఆయన నాతో చెప్పెను. అంతో అక్కడితో ఆపకుండా తర్వాత మాట ఏమన్నాడు తెలుసా? కాగా క్రీస్తు శక్తి నా మీద నిలిచియుండు నిమిత్తము. ఆమేన్ చెప్పండి ఒకసారి గట్టిగా. ఈ రాత్రి మన వర్తమానం ఏంటంటే, మనందరి మీదికి దేవుని శక్తి దిగివచ్చునుగాక. గట్టిగా గట్టిగా, మనందరి మీదికి క్రీస్తు శక్తి దిగివచ్చునుగాక. ఇంతకీ ఆయన శక్తే మనలోనికి దిగివస్తే, ఒక అద్భుతమైన పాట ప్రారంభంలో పాడినారు ఈ క్వైర్ బృందం వాళ్ళు. ఏమని పాడినారంటే, ఏంటది? యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా, నమ్మితే చాలు నీవు పొందుకుంటావు శక్తిని. యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా. ఆయన నామములో ఏముందట? కొంచెం గట్టిగా చెప్పండి. ఇప్పుడు ఈ దైవజనుడు అంటాడు, నాకు కలిగిన బలహీనతల్లో, నాకు కలిగిన ఇబ్బందుల్లో, నాకు కలిగిన ఈ సమస్యల్లో, నాకు కలిగిన ఈ రోగములో నాకు కావాల్సింది ఏంటో తెలుసా? మాత్ర కాదు. నాకు కావాల్సింది మనుష్యుల ఆదరణ కాదు. నాకు కావలసినది నా బంధువుల ఆదరణ కాదు. నాకు కావలసినది ఇంకేదో లోక సంబంధమైన ఆదరణ కాదు. నాకేం కావాలంటే క్రీస్తు శక్తి నాకు అవసరము. ఆమేన్ చెప్తారా గట్టిగా? ఈ రాత్రి ఏ పరిస్థితుల్లో నువ్వు ఇక్కడికి వచ్చినా, ఒకవేళ రాలేని, అనుకూలము లేని పరిస్థితిలో, చాలా దూరము నుండి ఈ లైవ్ కార్యక్రమంలో నువ్వు పాలు పొందుతున్నా, నువ్వు విశ్వసించగలిగితే ప్రభు చెప్తున్నాడు, నా శక్తిని నీలోనికి పంపి నీ బలహీనతలలో నేను నిన్ను బలపరచబోతున్నాను. ఆమేన్ చెప్దామా గట్టిగా? ఇంకొంచెం గట్టిగా చెప్దామా? నేను అంటాను, ఆయన శక్తి ఎలాంటిదనంటే, బలహీనులను బలపరచగలిగిన శక్తి, రోగిని స్వస్థపరచగలిగిన, మాట్లాడండి, శక్తి, సచ్చిన శవాన్ని లేపగలిగిన శక్తి, మూయబడిన గర్భమును తెరవగలిగిన శక్తి, అందరి చేత, డాక్టర్ల చేత, వైద్యుల చేత విడవబడిన వ్యక్తిని బాగు చేయగలిగిన
శక్తి. ఓ బిచ్చగాన్ని ఐశ్వర్యవంతునిగా చేయగలిగిన శక్తి. ఈ ప్రపంచంలో చరిత్రనే మార్చగలిగిన శక్తి ఏదైనా ఉంది అని అంటే అది మన ప్రభు అయిన యేసు క్రీస్తు శక్తి మాత్రమే. హల్లెలూయా, హల్లెలూయా. గట్టిగా ఆమేన్ చెప్తారా? ఇంకొంచెం గట్టిగా చెప్తారా? నేను అంటాను, ఈ రాత్రి విశ్వసించి నువ్వు ఇక్కడికి వచ్చున్నావు. అనేక బాధలతో, అనేక సమస్యలతో, బలహీనతలతో, మనస్సులో నెమ్మది లేక, ఆదరణ లేక, రకరకాల ప్రశ్నలు, ఆలోచనలు, అనుమానాలతో నువ్వు ఒకవేళ ఇక్కడికి వచ్చి ఉండొచ్చు. కానీ ప్రభు నీతో సూటిగా మాట్లాడుతున్నాడు. నా శక్తి నిన్ను పరిపూర్ణునిగా చేయబోతుంది. నా శక్తి నిన్ను బాగు చేయబోతుంది. నా శక్తి నీ ప్రతి ప్రశ్నకు జవాబునివ్వబోతుంది. నా శక్తి నీ బలహీనతలో నిలవబోతుంది. ఆమేన్ చెప్పుకుందామా గట్టిగా? హల్లెలూయా. చాలామంది మా నాన్నగారే చెప్పేవాడు. చాలామంది సేవకుల నోట కూడా విన్నాను, కానీ మా నాన్నగారు కూడా చెప్పేవాడు. చాలా బలహీనంగా మా నాన్నగారు కొన్నిసార్లు ఆయనకి ఈ పైల్స్ జబ్బు ఉండేది. బాగా వేడైపోయినప్పుడు పైల్స్ వచ్చి బాగా బలహీనుడైపోయేవాడు. శనివారం రాత్రి ఆయనని 2-3 ఎత్తుకొని వాష్రూమ్ తీసుకొని వెళ్ళేవాళ్ళు. ఆదివారం కూడా ఆయన నెమ్మదిగా ఎత్తుకొని తీసుకొచ్చి మందిరంలో కూర్చోబెట్టేవాళ్ళు. వేదిక మీదకి వచ్చి నిలబడగానే అదేదో తెలియని ఒక అభిషేకముతో నింపబడి ఇంచుమించు 2-3 గంటలు గుక్క తిప్పకుండా మాట్లాడేవాడండి. ఎక్కడ దీనికి ఇంత కృప అనిపించేది. అప్పుడు అర్థమైంది ఏంటంటే, నీ బలహీనతల్లోనే నా శక్తిని పరిపూర్ణము చేస్తాను. ఆమేన్ చెప్తారా గట్టిగా? నా శక్తిని ఏం చేస్తాను? నేను అంటాను, బలహీనత కలిగిందని ఆగిపోవద్దు. నాకు కార్యము జరగలేదని ఆగిపోవద్దు. నేను రోగినై ఉన్నానని ఆగిపోవద్దు. సమస్య నన్ను అడ్డుకుందని ఆగిపోవద్దు. ప్రభు అంటున్నాడు, నీ బలహీనతల్లోనే నా శక్తిని పరిపూర్ణం చేస్తాను గనక ఆ బలహీనతలో వచ్చి నా సన్నిధిలో నిలబడు. ఆ రోగముతోనే వచ్చిన సన్నిధిలో నిలబడు. ఆ సమస్యలతోనే వచ్చిన సన్నిధిలో నిలబడు. దేవుని సన్నిధికి రానివ్వకుండా దుష్టుడు అనేవాడు కొన్ని బలహీనతలు పెడతాడు. కొన్ని సమస్యలు, కొన్ని ఆటంకాలు, కొన్ని అవరోధనలు, కొన్ని పరిస్థితులు, కొన్ని చిక్కుముళ్ళు తీసుకొచ్చి నీకు పెడతాడు. ఎందుకు? ఆయన సన్నిధికి రాకూడదని. కానీ బైబిల్ ఏం చెప్తుందంటే, వచ్చి నా సన్నిధిలో నిలబడగలిగితే నా కృప నీకు చాలును. ఆమేన్ చెప్పండి గట్టిగా. నా కృప నీకు చాలును. ఇప్పుడు ఆయన కృప నీ మీద ఉండాలంటే, ఆయన కృప నీ మీద ఉండాలంటే నేను అంటాను, బలహీనత కలిగిందని ఆగిపోవద్దు. ఏదో సమస్య వచ్చి అడ్డుపడిందని ఆగిపోవద్దు. ఎవరో నేను ఆటంకపరుస్తున్నారని ఆగిపోవద్దు. ఏదో వర్షం వలన నీకు ఆటంకం కలిగిందని ఆగిపోవద్దు. వచ్చి నిలబడు. తడుచుకుంటేనే వచ్చి నిలబడు. రోగముతోనే వచ్చి నిలబడు. సమస్యలతోనే వచ్చి నిలబడు. వచ్చి నిలబడిన నిన్ను చూసి అంటాడు, ఎందుకు కంగారు పడుతున్నావు? నువ్వెందుకు భయపడుతున్నావు? బలహీనతలలోనే నా కృప నీకు చాలును. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నా కృప నీకు చాలును అని అంటాడు. క్రీస్తు శక్తితో నేను నింపబడి ఉన్నాను. ఇప్పుడు ఈ దైవజనుడు ఏ శక్తితో నింపబడ్డాడట? కొంచెం గట్టిగా మాట్లాడండి. క్రీస్తు శక్తి. ఈ రాత్రి ఎందుకో ప్రభు తన శక్తితో నిన్ను నింపాలని అనుకుంటున్నాడు. తన శక్తి చేత నిన్ను బలపరచాలనుకుంటున్నాడు. తన శక్తి చేత నిన్ను నడిపించాలనుకుంటున్నాడు. నేను అంటాను, అన్ని నామముల కంటే గొప్ప నామం, బలమైన నామం యేసు నామం. ఆ నామముతో నా దేవుడు నిన్ను బలపరచునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక, దేవునికి మహిమ కలుగునుగాక. సరే, దేవుడు ఎప్పుడు ఒక మనిషిని, ఒక మానవుని, ఒక నరుణ్ణి తన శక్తితో నింపుతాడు. ఎప్పుడు నింపుతాడు? 4 విషయాలు చెప్తాను. శక్తి పొందుకోవాలి అని మనం విన్నాం కదా. మరి శక్తి పొందుకోవాలంటే ఒక మనిషి, ఒక నరుడు, ఒక దేవుని బిడ్డ, ఓ భక్తి చేస్తున్న వాడిలో ఉండాల్సిన
లక్షణాలు ఏంటి, క్వాలిటీస్ ఏంటి, ఏం చేస్తే దేవుడు తన శక్తితో నేను నింపుతాడో మీకు కొన్ని విషయాలు చెప్తాను. జాగ్రత్తగా మాటలు మనం ఆలకిద్దాం. దేవునికి మహిమ కలుగును గాక. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం, ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 15 నుండి 18 వరకు కొన్ని వచనాలు చదివితే అందులో విలువైన శ్రేష్టమైన మాటలు రాయబడ్డాయి. చూడండి. మీరు అంతరంగ పురుషుని యందు శక్తి కలిగి ఆయన ఆత్మ వలన బలపరచబడినట్లుగాను క్రీస్తు మీ హృదయములలో విశ్వాసము ద్వారా నివసించున్నట్లుగాను. అక్కడితో ఆగుదాం. రైట్, ఇట్ చూడండి. క్రీస్తు మీ హృదయములలో విశ్వాసము ద్వారా నివసించున్నట్లుగాను. అందరు నా వైపు చూడండి. దేవుని శక్తిని మనం పొందుకోవాలంటే, క్రీస్తు శక్తి మనలోనికి రావాలి అని అంటే బైబిల్ ఏం చెప్తుందంటే, నీ హృదయంలో ఒకటి నివాసం చేయాలి. ఏంటి నివాసం చేయాలి? బైబిల్ చెప్తుంది విశ్వాసం అనేది నీలో నివాసం చేయాలి. ఎప్పుడైతే విశ్వాసం అనేది నీ హృదయంలో నివాసము చేస్తుందో క్రీస్తు శక్తి నీ మీదికి దిగి వస్తుంది. ఆమెను చెప్పుకుందామా? కొంచెం గట్టిగా చెప్దామా? ఇప్పుడు క్రీస్తు శక్తి నీలో పనిచేయాలి. క్రీస్తు శక్తి నీలోనికి రావాలనంటే నీ హృదయంలో ఏం నివాసం చేయాలట? విశ్వాసం. అనండి గట్టిగా, ఇంకొంచెం గట్టిగా చెప్పండి. ఏం పని చేయాలి అక్కడ? విశ్వాసం ఉండాలి. విశ్వాసము లేని క్రియలు ఏమండి జరగవండి. నువ్వు ఎంత ప్రార్థన చేసినా దేవుడు వినడు. నాలో శక్తియు బలము ఏమీయు లేదు, ప్రియ యేసు నా తోడుండును అని పాట పాడితే అయిపోయిందా? ఎంత మంచి దేవుడవేసయ్యా. మంచోడు ఆయన, కాదన్నా ఎవరన్నారు? ఆయన మంచోడే. ఏమండి మీరు పాడిన పాట ఏంటది? ఏమ్మా అట్లా మూహదాని మాదిరి ఉంటారేంటి? యేసయ్య నామములో. కాదని ఎవరన్నారు? ఆయన నామంలో ఏముంది? మంచిదే, శక్తి ఉంది. శక్తి ఉందని పాడితే కాదు కదా, శక్తి నీలోనికి రావాలా. శక్తి నీలోనికి రావాలి. పాడడంలో ఏమీ లేదు, పాడడంలో ఏమి లేదు. నువ్వు పాడకపోయినా, నువ్వు పాట పాడకపోయినా శక్తి నీలోనికి వస్తే నేను అంటాను, అన్యజనులు చూసేటట్టుగా నీలో కార్యాలు దేవుడు చేయడం ప్రారంభిస్తాడు. స్తోత్రం, స్తోత్రం. ఇప్పుడు ఆ శక్తి నీలోనికి రావాలంటే నీ హృదయంలో ఏం నివాసం చేయాలి? విశ్వాసం. చూడండి, దాన్ని కనెక్ట్ చేసినాడు దేవుడు, దాన్ని కనెక్ట్ చేసినాడు. చూడండి, శక్తికి నువ్వు విశ్వాసానికి కనెక్ట్ చేసినాడు. విశ్వాసం లేకుండా శక్తి రాదు. శక్తి రావాలంటే ఏముండాలి మన హృదయంలో? విశ్వాసం. రాజు వచ్చి సేవకుడితో అంటాడు, దైవజనుడితో ఏలియా గారితో వచ్చి అంటాడు, అయ్యా మన దేశానికి వర్షం లేదు, వర్షం లేకపోవడం వలన పొలం ఎండిపోతుంది, పంట ఎండిపోతుంది, ప్రజలకు ఆహారం లేదు, ధాన్యం లేదు, ఆకలితో ప్రజలు అల్లాడిపోతున్నారు, కొందరు చనిపోతున్నారు. అయ్యా వర్షం పడులాగున ప్రార్థన చేయవా అని దైవజనుడు అడిగితే, దైవజనుడు ఆ పక్కనున్నోని పిలిచి అంటాడు, రే నానా నేను ప్రార్థన చేసినాను. పక్కనున్న సేవకుడితోనే అన్నాడు, నేను ప్రార్థన చేసినాను, బయటికి వెళ్ళి చూడమన్నాడు. ఒకటి గమనించండి, ఒక అన్య రాజు వచ్చి దైవజనుడితో అంటాడు, మా ఊర్లో వర్షం లేదు, మా పొలం ఎండిపోతుంది, నీవు ప్రార్థన చేస్తే వర్షము పడుతుంది. ఎవరన్నారు ఈ మాట? ఒక రాజు, ఒక అన్యుడు, ఓ బయటోడు, ఇంటోడు కాదు, ఓ బయటోడు అన్నాడు. అతనిలో ఏముంది? మాట్లాడాల గట్టిగా. ఇంట్లో ఉన్నవాడు, మందిరంలో ఉన్నవాడు, సన్నిధిలో ఉన్నవాడు, పాస్టర్ గారితో ఉన్నవాడు, దైవజనుడితో నిలిచినవాడు ఏమంటున్నాడో తెలుసా? వెళ్ళి బయటికి వెళ్ళి చూడు, నేను ప్రార్థన చేస్తున్నాను, బయటికి వెళ్ళి చూడమని అంటే ఏమంటాడో తెలుసా? నాకు ఏమీ కనబడలేదు అన్నాడు. అంటే వీళ్ళు ఏం లేదు, మాట్లాడాలా. ఇప్పుడు శక్తి ఎప్పుడు పనిచేస్తుందో తెలుసా? నీ హృదయంలో విశ్వాసము అప్పుడే. మరలా ప్రార్థన చేసి, లో ఇప్పుడు వరకు నీకు కనబడలేదు అన్నావు కదా, ఇట్రా మోకరించి, ప్రభువా వీడు చూచున్నట్లుగా వీడి కన్నులు తెరువు.
అప్పుడు అతనిలోకి ఏం ప్రవేశించింది? విశ్వాసం. విశ్వాసం ఎప్పుడైతే ప్రవేశించిందో ఇప్పుడు వెళ్ళి చూడగానే ఏమంటున్నాడంటే, అరచెయ్యంత మేఘం కనబడిందయ్యా. ఇదే అరచెయ్యంత మేఘం ముందెందుకు కనబడలేదు అని అంటే అతను ఏం పని చేయలేదు. అర్థమైందా మీకు? అర్థమవుతుందా? అదే ఆకాశం, అదే సేవకుడు, కానీ ఏం కనబడలేదు అతనికి? మేఘం కనబడలేదు. ఎప్పుడు కనబడింది? విశ్వాసం అతని హృదయంలో నివాసము చేసిన తర్వాత ఇప్పుడు అంటాడు, అరచెయ్యంత మేఘం కనబడింది. సరే, ఈయనలో విశ్వాసం పనిచేస్తే ఇలాగుందా? అతనిలో విశ్వాసం పనిచేసి ప్రార్థన చేయమని రాజుగారు వచ్చి దైవజనుడు అన్నాడా? ఇంతకీ ఈ దైవజనులు ఉన్న విశ్వాసం చూడండి, ఏమంటాడో తెలుసా? రాజా, నాకు ఒక ధ్వని వినబడుతుంది. బా, ఇంకా అక్కడ వర్షం పడలేదు, అర్థమవుతుందా? కేవలం అరచెయ్యంత మేఘం మాత్రమే కనబడింది, అర్థమవుతుందా? అక్కడ ఏం పెద్ద గాలులు శబ్దాలేమీ లేవు. కానీ ఈ విశ్వాసము ఎవరి హృదయములో అయితే నివాసం చేసిందో ఆ దైవజనుడు అంటాడు, నాకైతే ఒక ధ్వని వినబడుతుంది. రాజా, నాకు ధ్వని వినబడుతుంది, నువ్వు వెంటనే బయలుదేరి వెళ్ళిపో. ఎంత విశ్వాసం! ఇప్పుడు ఆ విశ్వాసము వలన శక్తి దిగి రావడం మాత్రమే కాదు, ఆ దేశమంతటిని దేవుడు వర్షముతో తడిపినాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నేను అంటాను, డాక్టర్లు 100 మాటలు చెప్తారు నీకు, నీ జీవితంలోకి నీకు పిల్లలు గారు అని అంటారు. నీ జీవితంలో నీకు ఇక పిల్లలు. నేను అంటాను, దేవుని మాట కంటే నీకు డాక్టర్ మాట ఎక్కువైపోయిందా? మన దేవుడు ఎవరో నీకు తెలిస్తే, ఆయన ఎంత శక్తి గలవాడో నీకు తెలిస్తే, సచ్చిన శవాన్ని లేపిన చరిత్ర నీకు తెలిస్తే, నేను అంటాను, మూయబడిన గర్భాన్ని తెరవగలిగిన సర్వశక్తి కలిగిన దేవుడు మనం ఆరాధిస్తున్న దేవుడు. నీ హృదయంలో ఏం పని చేయాలా? ఆయన ఏం కోరుతున్నాడో తెలుసా? ఏం అవసరం లేదు, నీలో విశ్వాసం ఉంటే చాలు. నీ హృదయంలో విశ్వాసం నివాసం చేస్తే చాలు. స్తోత్రం, ఆమేన్ చెప్పుకుందాం గట్టిగా. హల్లెలూయా. ఓ చిన్న మాట చెప్తాను మీకు. మా తల్లిగారు బాగా వృద్ధాప్యంలోకి వచ్చిన తర్వాత కళ్ళు బాగా మందం అయిపోయింది. ఆమెకి సరిగా కనుచూపు కనబట్టలేదు. ఇద్దరు భార్య భర్తలు, ఆల్రెడీ వాళ్ళకి 2 కుమార్తెలు దేవుడు ఇచ్చినాడు. వాళ్ళు చక్కగా ఎదిగి పెద్దవాళ్ళు అయినారు, ఇద్దరు కూడా స్కూల్కి వెళ్తున్నారు. ఆమె ఒకరోజు ఇలాగనే 12 రోజుల ఉపవాస పండుగల్లో మా అమ్మగారు అలా వెనకాల కూర్చునేవారు డోర్ దగ్గర. వెళ్తూ మా అమ్మని చూసి, అమ్మా స్తోత్రం అమ్మ, నాకు ప్రార్థన చేయండి అని అన్నది. ఎవరమ్మా నువ్వు అని అంటే, పలానా అని పేరు చెప్పింది. పేరు చెప్పగానే, నీకు ఎంతమంది పిల్లలు అని అంటే, నాకు 2 పిల్లలమ్మా, దేవుడు 2 ఆడపిల్లని ఇచ్చినాడు అన్న. సరే, నీకు కావాలా వద్దా ఏం అడగకుండా తిన్నగా మా అమ్మ కళ్ళు మందం అయిపోయినాయి, పాప ఆమెకి సరిగా కూడా కనబట్టలేదు. నెమ్మదిగా చేయి తీసి ఆమె గర్భం మీద చేతులుంచి, ప్రభువా 2 కుమార్తెలను ఇచ్చినావు, కుమారుడు నీవు ప్రభువా అని ప్రార్థన చేసింది. ప్రార్థన చేస్తుండగానే నవ్వుతుంది ఆమె నవ్వింది. ఎందుకు నవ్విందంటే, పాపం అమ్మకు కళ్ళు కనబట్టలేదు, ఆల్రెడీ నాకు 2 పిల్లలు పుట్టినారు, డాక్టర్లు ఇంకొక గర్భాన్ని పెట్టుకోవద్దన్నారు, ఒకవేళ అలా పెట్టుకుంటే నీకైనా లేకపోతే గర్భంలో ఉన్న బిడ్డకైనా ప్రమాదం ఉందన్నారు, నేను ఆపరేషన్ చేయించేసుకున్నాను, ఇక నాకు పిల్లలు పుట్టరు. పాపం పెద్దమ్మ తల్లి ప్రార్థన చేసింది, ఎందుకు మనం కాదనాలి, ఆమెను ఎందుకు మనం అవమానపరిచినట్టుగా లేదమ్మా అని అనడం ఎందుకులే అని చెప్పి పాపం ఈమె వెళ్ళిపోయింది ఇంటికి. వెళ్ళిపోయి వాళ్ళ భర్తతో నవ్వుకుంటూ చెప్పింది, అమ్మ ఇట ప్రార్థన చేసింది నాకంటే. 2 నవ్వుకున్నారు, 2 భార్య భర్తలు నవ్వుకున్నారండి. అయిపోయింది. సరిగ్గా 3 మాసాలు అయిపోయింది. ఈమె తెలియకుండానే వాంతులు అవుతున్నాయని చెప్పి టెస్టులు కానీ వెళ్తే డాక్టర్లు చెప్పిన మాట ఏంటంటే, అమ్మా నువ్వు గర్భవతివమ్మా అని అన్నారు. ఎంత విచిత్రమైన సంగతి ఇది. నువ్వు గర్భవతివమ్మా అన్నారు. అదేంటి, ఆపరేషన్ అయిపోయింది కదా, గర్భవతి అనడం ఏంటి, ఇదేదో పొరపాటు జరిగి ఉంటుందని కొంచెం వేరే పెద్ద హాస్పిటల్కి వెళ్ళి స్కానింగ్కి తీసుకొని వెళ్తే, ఆ స్కానింగ్లో డాక్టర్లు అన్నారు, అప్పటికే 1 నెల నిండిపోయిందమ్మా అని అన్నారు.
విచిత్రమైన సంగతి ఏంటంటే, ఆపరేషన్ ఏ డాక్టర్ చేసినాడో ఆ డాక్టర్ దగ్గరికి వెళ్తే ఆయన ఏమన్నాడో తెలుసా? అమ్మా, ఈ నేను చేసిన ఆపరేషన్ ఇప్పటివరకు ఫెయిల్ అయిందనే మాట లేదు, కానీ ఈ ఆపరేషన్ ఫెయిల్ అయిపోయిందమ్మా, దేవుడు నీ గర్భాన్ని తెరిచినాడు, దేవుడే ఇచ్చినాడు ఈ బహుమానం అని. సరిగ్గా 9 మాసాలు నిండింది, బాబును పట్టుకొని మందిరానికి వచ్చింది. ఈ రోజుకు ఆ కుటుంబం దీవెనకరంగానే ఉన్నారు. ఇది కల్పిత చరిత్రను ఎక్కడదో కాదు, మన సంఘములో జరిగిన అద్భుతమైన సాక్ష్యం దైవజనులు జాషువా పాస్టర్ గారికి బాగా తెలుసు. ఈ వేదిక మీద నేను అబద్ధం మాట్లాడట్లేదు. విశ్వాసముని హృదయంలో నివాసం చేస్తే డాక్టర్లు ఆశ్చర్యపడేటట్టుగా దేవుడు కార్యాలు చేయడంటారా? చెప్పండి. నేను మాట చెప్పనా? డాక్టర్లను మించిన శక్తి మనం ఆరాధిస్తున్న దేవుని శక్తి. మనుషుని మించిన శక్తి మనం ఆరాధిస్తున్న దేవుని శక్తి. ఆ మధ్య ఇండియా నుండి ఏదో పంపించినారంట కదా, పైకి చంద్రుని మీదకి ఏదో పంపించినారు కదా. చక్కగా అది అక్కడి వరకు వెళ్ళింది, చక్కగా ల్యాండ్ అయింది. సంబరాలు చేసుకున్నారు. ల్యాండ్ అయిన దానికి ఏమండి, ల్యాండ్ అయిన దానికి ఆ దేవుని మహింపరిచి స్తుతించి అక్కడితో వదిలేస్తే అయిపోయింది. దానికి ఒక విచిత్రమైన అన్య పేరు పెట్టినారు. ఎప్పుడైతే అన్య పేరు పెట్టినారో అదేమన్నా తెలుసా, నేను బయటికి రానన్నది. ఫెయిల్ అయిపోయింది. చంద్రుడి మీదకి వెళ్ళి ల్యాండ్ అయినది బయటికి రాకుండా, ఫోటోలు తీయకుండా లోపునే ఉండిపోయింది. ఎందుకే నువ్వు లోపుతున్నామని అంటే, నాకు పెట్టవలసిన పేరు పెట్టకుండా విచిత్రమైన పేర్లు పెడితే నేనెందుకు వస్తాను బయటికి? యేసయ్య శక్తి తప్ప ఏ శక్తి దాన్ని బయటికి తీసుకొని రాదు. స్తోత్రం, స్తోత్రం, ఆమెను చెప్పుకుందామా గట్టిగా. అన్ని నామముల కంటే పైనున్న నామం యేసు నామం. హల్లెలూయా. ఇంకొంచెం గట్టిగా. ఇప్పుడు దేవుని శక్తి అనగా క్రీస్తు శక్తి నీలో పని చెయ్యాలి అని అంటే నీ హృదయంలో ఏం నివాసం చేయాలి? విశ్వాసం. చెప్పండి అందరు గట్టిగా, ఇంకొంచెం గట్టిగా. విశ్వాసం నివాసం చేయాలి. అందుకని ఓ మంచి పాట ఉంది, విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టులై ఉండుట. నేను విశ్వాసినండి అంటే బైబిల్ ఏమంటుందో తెలుసా? నువ్వు విశ్వాసి అన్నప్పుడు నీలో ఏముండాలి? విశ్వాసం. విశ్వాసం లేకుండా నువ్వు విశ్వాసి అని అనడం మహాపొరపాటు. విశ్వాసం లేనివాడు విశ్వాసి కాదు, పిశాసి. విశ్వాసం లేనప్పుడు మందిరానికి వచ్చి ఎంత ప్రార్థన చేసినా కార్యాలు జరగట్లేదని అంటున్నావు. ఏమంటే అన్యుల దగ్గరికి వెళ్తే వాళ్ళు ఏమంటున్నారు, మందిరానికి వెళ్తున్నావు నీ కార్యం జరగట్లేదు కానీ అని అంటున్నావు. కానీ అసలు లోపం అంతా ఎక్కడుందో తెలుసా? నీ దగ్గరనే ఉంది. ఏంటి ఆ లోపం అంటే? నీలో ఏం లేదు. పెద్ద బైబిల్ పట్టుకొని మందిరానికి వస్తే అయిపోయిందా? 30 రోజులు పండుగలో పాలు పొందినానండి అయినా కార్యం జరగలేదనంటే జరగదు. ఎందుకు జరగదనంటే నీలో ఏం లేదు. ఈరోజు నీ హృదయములో విశ్వాసం నివాసము చేయాలి. విశ్వాసం ఏం చేయాలట? నివాసం చేయాల. చెప్పండి, ఏం చేయాలా? నివాసం చేయాలని అంటే నీ హృదయంలో ఆ విశ్వాసం గూడు కట్టుకొని ఉండాలి. నోరు విప్పితే నీ నోట నుండి ఏం రావాలంటే విశ్వాసముతో కూడిన మాటనే రావాలి. జరగదు, అవ్వదు, కాదు, అయిపోయింది, ఇంతే, ఈ మాటలన్నీ అవిశ్వాసానికి సంబంధించిన మాటలు. ఈ రోజు నుండి నీ నోట రావాల్సిన మాట ఏంటో తెలుసా? నా దేవుడు కార్యము చేసి ఉన్నాడు, అయిపోయింది, పొందుకున్నాను. ఆమెను చెప్పండి గట్టిగా. సాధించున్నాను, ఆ ఉద్యోగం నాకు వచ్చింది, ఈ వ్యాపారం దేవుడు నాకు ఇచ్చున్నాడు, ఈ ఆర్డర్ నా చేతికి వచ్చింది. ఇది కదా మనం పలకవలసింది. క్రీస్తు శక్తి మనలోనికి రావాలనంటే విశ్వాసం నీలో మొదట పని చెయ్యాలి. ఆమెను చెప్పుకోండి ఒకసారి గట్టిగా. హల్లెలూయా. సరే, రెండో విషయం కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 12వ అధ్యాయం 10వ వచనం.
నేను ఎప్పుడు బలహీనుడను అప్పుడే బలవంతుడను గనుక క్రీస్తు నిమిత్తము నాకు కలిగిన బలహీనతలోను, గమనించండి, బలహీనతలలోను, నిందలలోను, ఇబ్బందులలోను, హింసలలోను, ఉపద్రవములోను నేను సంతోషించుచున్నాను. ఆమేన్ చెప్పండి గట్టిగా. ఇప్పుడు క్రీస్తు శక్తి ఎప్పుడు మనలోనికి వస్తుంది? ఓకే, ఒకటి, విశ్వాసం మన హృదయంలో ఏం చేయాలంట? ఉండడం కాదు, నివాసము. చెప్పండి గట్టిగా. ఇల్లు కట్టుకున్నాం, ఎందుకు కట్టుకున్నాం? ఇంట్లో నివాసము చేయడానికి. ఇప్పుడు విశ్వాసాన్ని దేవుడు ఏమంటున్నాడంటే, నీ ఇంట్లో అనగా నీ హృదయంలో అది ఏం చేయాలా? నివాసం చేయాలా. అర్థమవుతుందా? నివాసం చేయాలా. ఏదో కిరాయి ఇంటికి వెళ్ళేసి వచ్చినట్టుగా, కొట్టుకెళ్ళేసి వచ్చినట్టుగా, పక్కూరుకు పోయేసి వచ్చినట్టు కాదు. విశ్వాసం అనేది నీ హృదయంలో ఎల్లప్పుడూ నివాసము చేయాలి. సెకండ్ పాయింట్ ఏంటంటే, గమనించండి, బలహీనతలలోను, అందరూ గట్టిగా నాతో పాటు చెప్పండి, బలహీనతలలోను, సరిపోలేదు గట్టిగా, నిందలలోను, ఇబ్బందులలోను, హింసలలోను, ఉపద్రవములలోను నేను సంతోషించుచున్నాను అన్నాడు. ఏం చేస్తున్నాడట? మీరేం చేయాలా? కొంచెం గట్టిగా. ఇబ్బంది కలిగింది, ఏం చేయాలా? ఇది ఇంత విచిత్రం. ఇది నిందలు వచ్చినాయి అంటే ఏం చేయాలట? అదేంటి? క్రీస్తు శక్తి మనలోనికి రావాలనంటే, మనలో ఉండాలి అనంటే, ఇబ్బందులు కలిగినప్పుడు, నిందలు కలిగినప్పుడు, అవమానాలు కలిగినప్పుడు, ఉపద్రవం కలిగినప్పుడు నువ్వేం చేయమని అంటున్నాడు? నువ్వు ఎప్పుడైతే సంతోషిస్తావో క్రీస్తు శక్తి నీలో పనిచేయడం ప్రారంభిస్తుంది. చాలా విచిత్రంగా ఉంది కదా ఈ మాట. నేను అంటాను, అన్ని ఉన్నప్పుడు సంతోషపడతాం, కానీ ఇబ్బందులు కలిగినప్పుడు సంతోషపడే వ్యక్తులు ఎవరు ఉన్నారండి? నిందలు వచ్చినప్పుడు సంతోషపడే వ్యక్తులు ఉన్నారండి? ఆర్థిక ఇబ్బందులు కలిగినప్పుడు సంతోషపడే వ్యక్తులు ఎవరు ఉన్నారండి ఈ రోజుల్లో? ఉపద్రవం కలిగినప్పుడు సంతోషపడే వ్యక్తులు ఎవరున్నారండి? కానీ బైబిల్ ఏం చెప్తుందంటే, అందులోనే సంతోషపడు, నా శక్తిని పరిపూర్ణం చేస్తాను నీలో. ఆమె చెప్తారా గట్టిగా? సరే, విషయం చెప్తాను మీకు. సౌత్ ఆఫ్రికా ఆ దేశంలో ఓ తల్లిగారికి నలుగురు కుమారులు. ఈ నలుగురు కుమారుల్లో పెద్దవాడు సువార్త పరిచర్య నిమిత్తమై ఈ చాలా అడవిలో, ఆ భయంకరమైన అడవిలో సువార్త ప్రకటించడానికి ప్రభు పిలిస్తే అతను అక్కడికి వెళ్ళిపోయినాడు. అక్కడ ఉన్న మనుషులు ఎలాంటి వాళ్ళంటే, మనుషులు కాదు, మృగాలు లాంటి వాళ్ళకి ఒంటి మీద బట్ట ఉండదు. ఎవరైనా బట్టేసుకున్నట్టుగా, వస్త్రం వేసుకున్నట్టుగా కనబడితే వెంటనే వాళ్ళని చంపుకొని తినేస్తారు. అలాంటి భయంకరమైన పరిస్థితి. సరే, మొత్తానికి ప్రార్థన చేసుకున్నాడు, తెగించినాడు, వెళ్ళిన ఒక్క నెలకి ఇంటికి ఒక కౌరు వచ్చింది, అమ్మా నీ పెద్ద కుమారుడు చనిపోయినాడు, ఆ బాబు నువ్వు వాళ్ళు చంపేసినారమ్మా, కనీసం శవమైనుందా? శవం కూడా లేదమ్మా, మొత్తం ఆ బాడీ తినేసినారమ్మా వాళ్ళు. సరే, రెండోని పిలిచింది, రేయ్ మీ అన్న స్వార్థ నిమిత్తమై వెళ్ళి దేవుని కొరకు మరణించినట్రా, కానీ అక్కడ సువార్త ఇంకా ప్రకటించబడలేదు, ఆగిపోయింది, నా మాటను వెళ్తావా? వెళ్తానమ్మా అన్నాడు. మూటముళ్ళు సదురుకున్నాడు, సేమ్ ప్లేస్కి వెళ్ళిపోయినాడు. వెళ్ళిన తర్వాత మొదట వెళ్ళిన వాడిని అలా చూడగానే వాడి మీద పడి చంపేసినారండి. రెండో వాడు వెళ్ళిన తర్వాత చూడగానే చంపలేదు, కాస్త లోనికి రప్పించినారు. ఓ పాట పాడించుకున్నారు. పాట పాడించుకున్న తర్వాత ఒక 2-3 రోజులైంది, అతను కూడా చంపేసినారు. కౌరు వచ్చిన తల్లిగారికి, భర్త లేడు, చనిపోయినాడు చిన్నప్పుడే. కౌరు వచ్చింది, అమ్మా నీ రెండో కుమారుడు కూడా చనిపోయినాడమ్మా. చాలా బాధపడింది. కనీసం శవమైనా చూడొచ్చు అమ్మకు, లేదమ్మా అది తినేసినారమ్మా. సరే, మూడోని పిలిచింది, రే
పెద్ద అన్న రెండో అన్న ఇద్దరు చనిపోయినారు, వెళ్ళి సువార్త ప్రకటించడానికి. ఏమంటావు, వెళ్తావా? వెళ్తానమ్మా అన్నాడు. సరే, అతను కూడా మూట కట్టించింది, ప్రార్థన చేసి పంపించింది, వెళ్ళినాడు. వెళ్ళిన తర్వాత మొదటోని చూడగానే చంపినారు, రెండోని ఊర్లో చేర్చుకున్న తర్వాత చంపినారు, మూడోని ఏం చేసినారంటే వాళ్ళ దగ్గర వరకు తీసుకున్నారు, వాళ్ళు పెట్టింది తినమన్నారు, తప్పదు, తిన్నాడు. తాను కూడా ఒంటి మీద బట్టలు లేకుండా చేస్తున్నారు. సరే, అది కూడా జరిగింది. ఒక నెల అవకాశం ఇచ్చినారు. నెల తర్వాత వాళ్ళకి ఏదో తేడా అనిపించింది, చంపేసినారు. చంపితే కౌరు వచ్చిందమ్మా, మూడో కొడుకు కూడా చనిపోయినాడు. ఈ తల్లి నిందలలో, అవమానాల్లో, ఇబ్బందుల్లో, ఉపద్రవంలో ఏమాత్రం బాధపడకుండా ఒక్కొక్కరిని పంపుతుంది. ఎవరి కొరకో తెలుసా? యేసయ్య శక్తి కలిగిన కార్యాలు చూడాలని ఆ తల్లి పంపింది. చివరిగా నాలుగోని పిలిచారే, 3 అన్నలు చనిపోయినర్రా, నీ సంగతి ఏంటి? అమ్మా, మరి నువ్వు వృద్ధాప్యంలో ఉన్నావు, తల్లివి, మరి అన్నలందరూ వెళ్ళిపోయినా నేను ఒక్కడనే ఉన్నా, మరి నువ్వు ఒంటరిదాని అయిపోతావు, నాకైతే ఏమి ఇబ్బంది లేదు, నేను వెళ్ళిపోతాను, ఏమంటావు అని అంటే, రే నువ్వు వెళ్ళాల్సిందే రా అన్నది. ఏంటమ్మా నీ ధైర్యం అని అంటే, మీ 3 అన్నలు పోయినారు కదరా, ఆ పోవడం వల్ల నేను బాధపడలేదు, కానీ ఆ ప్రాంతంలో దేవుని శక్తి ఏంటో వారు చూచులాగున్నా, మీరు వెళ్ళిన కార్యము నెరవేర్చబడులాగున్నా నా కళ్ళతో నేను చూడాలని ఆశపడుతున్నాను రా, వెళ్ళరా అని అన్నది. పాపం ఆడు కూడా మూట కట్టుకుని వెళ్ళిపోయినాడు. 3 నెలల వరకు కౌరేం లేదు, 4వ నెల కౌరు వచ్చింది, 4గోడు కూడా చనిపోయాడు. చివరిగా చేసేదేం లేక ఇక ఆమెను పంపిద్దామనంటే, ఇంకా పిల్లల్ని పంపిద్దామంటే లేదు కాబట్టి ఈమెనే మూట చదురుకొని వెళ్ళిపోయింది. ఎక్కడికి వెళ్ళింది? ఆ ప్రాంతానికి వెళ్ళింది. అద్భుతమైన విషయం ఏంటంటే, ఆ 4వ వాడు చనిపోయిన తర్వాత అక్కడ కార్యాలు దేవుడు మెల్లిగా ప్రారంభించినాడు. ఈ తల్లి ఆ ఊర్లో అడుగు పెట్టిన తర్వాత ఆ చంపిన వాళ్ళందరూ చాలా దూరంలో అలా నిలబడి ఆమెను చూస్తున్నారు, కానీ ఆమెను ఏమి చేయకుండా ఆమెను స్వాగతం పలికి ఆమెను కూర్చోబెట్టుకొని ఆమె ద్వారా అనేక విషయాలు నేర్చుకొని నెమ్మదిగా దేవుని సువార్త ప్రకటించడం ప్రారంభిస్తే ఆ మృగాలు లాంటి మనుషులంతా నెమ్మదిగా మారడం ప్రారంభించినారండి. దేవుని మహాకృపను బట్టి ఆ అడవిలో ఒక సంఘము కూడా ప్రారంభించబడింది. దాన్నే దేవుని శక్తి. ఈ దేవుని శక్తి ఎప్పుడు వచ్చింది? కలిగిన ఉపద్రవములో ఆమె బాధపడలేదు, కానీ ఏం చేసిందంట? సంతోషించింది. చెప్పండి అందరు గట్టిగా. నీకు కూడా అనేక ఉపద్రవాలు ఉన్నాయి కదా, నీ మీద కూడా అనేక ఒత్తిళ్లు ఉన్నాయి, అనేక ఇబ్బందులు ఉన్నాయి, రకరకాల సమస్యలు నేను తల ఎత్తుకొని లేకుండా భయంకరంగా నేను దిగజారుస్తున్నాయి కదా. నేను అంటాను, ఆ విషయంలో కంగారు పడద్దు, సంతోషించు. క్రీస్తు శక్తిని నీవు అనుభవించదువుగాక. ఆమెన్ చెప్పుకుందామా గట్టిగా. నువ్వు సంతోషించడం వల్ల జరిగేది అంటే క్రీస్తు శక్తిని నువ్వు అనుభవిస్తావు. ఆమెన్ చెప్పుకోండి ఒకసారి గట్టిగా. చేతులెత్తి ఒకసారి హల్లెలూయా, హల్లెలూయా. యోబు గారి చరిత్ర. ఉపద్రవం, నిందలు, ఇబ్బందులు, కష్టాలు, శ్రమలు, తనతో ఉన్నవారే తను నిందించినారు. సొంత భార్యనే రే చచ్చిపోరా, నీ కంపు కొడుతుందిరా, వాసన వచ్చేస్తుందిరా అన్నదే. తన స్నేహితులే దూరం అయిపోయినారు. తన చేత్తో తిన్నవారే ఏమంటే అతను దూషించడం ప్రారంభించినారు. ఇంత ఉపద్రవంలో యోబు సంతోషిస్తున్నాడా, లేకపోతే దేవుడు నాకు అన్యాయం చేసినాడని అన్నాడా? మాట్లాడరేటి. నేను అంటాను, ఉపద్రవం కలిగిందని దేవుని దూషించొద్దు, నీకు నిందలు వచ్చినాయని దేవుని దూషించొద్దు. నేను ఇంతగా దేవుని పరిచర్య చేస్తున్నాను, ఇంత సేవ చేస్తున్నాను, ఇంత కాలము నుండి ఉన్నాను, నేను ఎంతో అద్భుతంగా దేవుని కొరకు వాడబడుతుంటే నాకెందుకు రావాలి నింద? నో. మా నాన్నగారు అద్భుతమైన మాట చెప్పేవాడు, ఒక నింద ఒక వందాన్ అనేవాడు. ఒక నింద ఒక వందాన్ అనేవాడు. రే నిందొచ్చిందని భయపడొద్దురా, ఒక నిందొచ్చిందంటే నీకు ఒక 100 వచ్చినట్టే రా. నిందొచ్చిందంటే 100 వచ్చినట్టే.
ఆ నిందలలో, ఆ అవమానంలో, ఆ ఉపద్రవంలో, ఆ కష్టాలలో యోబు గారు సంతోషించి యెహోవాను స్తుతించడము మానలేదట. ఆమేన్. ఇప్పుడు ఏం జరిగింది? స్తుతించుట వలన ఏమండి, అవమానములో సంతోషపడుట వలన ఇప్పుడు జరిగింది ఏంటంటే, బైబిల్ చెప్తుంది యోబు గారి మీదకి క్రీస్తు శక్తి దిగి వచ్చింది. పోగొట్టుకున్న దానికంటే రెండంతలా పొందుకున్నాడా లేదా? చెప్పండి గట్టిగా. ఏ స్టెఫన్ని రాళ్లతో కొట్టి చంపినారో, ఆ రాళ్ళ దెబ్బలు పడుతుంటే అసలు నేను ఇంత సేవ చేస్తుంటే నాకు ఎందుకు వచ్చింది బాధ అనలేదు. ఆ ఉపద్రవంలో సంతోషించినాడు గనుక రాళ్లతో ఎవరైతే కొట్టించున్నారో ఆ వ్యక్తే సౌలు పౌలుగా మార్చబడలేదా? క్రీస్తు శక్తి పని చేసింది. స్తోత్రం. కొన్నిసార్లు నేను సేవ చేయనీయకుండా ఆటంకాలు కలుగుతాయి. కొన్నిసార్లు నీ కుటుంబాన్ని ముందుకు వెళ్ళనివ్వకుండా కొన్ని ఆటంకాలు కలుగుతాయి. నీ వ్యాపారం సాగనివ్వకుండా కొన్ని ఆటంకాలు కలుగుతాయి. అర్థమవుతుందా? ఆటంకాలు కలిగినాయని, ఉపద్రవం కలిగిందని, మందిరానికి రానివ్వకుండా చేస్తున్నాడని భయపడొద్దు. సంతోషించు. ఆ ఉపద్రవంలోనే, ఆ ఇబ్బందులోనే నువ్వు సంతోషించాల. కొన్ని గృహాలకు వెళ్తే ఏమండి భయంకరమైన సమస్యలు ఉంటాయండి. వాళ్ళకి సమస్యలున్నా ఏంటి ఇంత సంతోషంగా మీరు ఉన్నారు అని అంటే వాళ్ళు అనే మాట ఏంటో తెలుసా? సంతోషించుడి, యెహోవాయందు సంతోషించుడి, యెహోవాయందు సంతోషించుడి. ఎందుకమ్మా సంతోషం అని అంటే, ఏదో ఒక రోజు క్రీస్తు శక్తి నాలో పరిపూర్ణం అవ్వబోతుంది. ఆమేన్, ఆమేన్. ఇప్పుడు క్రీస్తు శక్తి నీలో ఏమవ్వాలి? పరిపూర్ణం అవ్వాలి. క్రీస్తు శక్తి నీలో పరిపూర్ణం అవ్వాలంటే యెహోవాలో నీవు ఎప్పుడు సంతోషించాలి? అన్ని ఉన్నప్పుడు కాదు. కలిగిన ఇబ్బందుల్లో సంతోషించు, నిందలలో సంతోషించు, అవమానాలలో సంతోషించు, కష్టాలలో సంతోషించు. మొహం మార్చుకొని కూర్చోవద్దు. మాడిపోయిన మొహంతో అసలే ఉండొద్దు. నేను అంటాను, నీ గుండెల నిండా, నీ హృదయం నిండా ఎంతో బాధ ఉండొచ్చు, కానీ అందరి ముందు ఎలా ఉండాలో తెలుసా? సంతోషంగా ఉంటాం. సాతానుగాడికి కుళ్ళు బుట్టేస్తుందండి మీ మీద, ఒళ్ళు మండిపోద్దాడికి. ఏంట్రా నేను ఇంత శ్రమ పెట్టినా ముఖం నిండా నవ్వు పెట్టుకుని ఉన్నాడు, సంతోషంగా ఉన్నాడు, అసలు ఏం పట్టించుకున్నట్టున్నాడు, ఇంత ఆనందంగా ఉన్నాడు అంటే వాడు కడుపు మండిపోతుంది. వాడు కడుపు మండిపోయే పనులు చేయాలి, కానీ నీకు వచ్చిన బాధ నేను మూలుక్కుంటూ, అలుక్కుంటూ, ఏడ్చుకుంటూ, అటా అని అనుకుంటా, ఇటా అనుకుంటా అది నవ్వడా? వాడు ఏమనుకుంటాడంటే వాడు గెలిచినాడని అనుకుంటాడు. నేను అంటాను, వాడు ఓడిపోయినట్టుగా నువ్వు చెయ్యాలా. అది ఎవరి చేతిలో ఉంది చెప్పు? నా చేతిలో ఉందని చెప్పండి గట్టిగా. ఎవరి చేతిలో ఉంది? అది నీ చేతిలో ఉంది. స్తోత్రం, స్తోత్రం, గట్టిగా హల్లెలూయా. క్రీస్తు శక్తి పరిపూర్ణం అవ్వాలి అని అంటే మొదట విశ్వాసం నీ హృదయంలో నివాసం చేయాలి. ఓకే. రెండవది, క్రీస్తు శక్తి నీలో పరిపూర్ణం అవ్వాలంటే హింసలలో, నిందలలో, అవమానములో, ఉపద్రవములో నీవు సంతోషించగలిగితే క్రీస్తు శక్తి నీలో పరిపూర్ణము అవుతుంది. మూడవ పాయింట్, థర్డ్ పాయింట్, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం 13వ వచనం. సాధారణముగా మనుషులకు కలుగు శోధనలు తప్ప మరి ఏదియో మీకు సంభవింపలేదు. దేవుడు నమ్మదగిన వాడు, మీరు సహింపగలిగినంత కంటే ఎక్కువగా ఆయన మిమ్మును శోధింపబడనీయడు. అంతేకాదు సహింపగలుగుటకు ఆయన శోధనతో కూడా తప్పించుకొను మార్గము కలుగచేయును. ఆమేన్ చెప్పండి ఒకసారి గట్టిగా. హల్లెలూయా. ఇంకొంచెం గట్టిగా చెప్పాలా? సరిపోలేదు. శోధన, ఇంకో మాటలో చెప్తాను, పరీక్ష. శోధన అంటే మాట్లాడండి ఇంకొంచెం గట్టిగా. పరీక్షలో నెగ్గిన వాడి మీదకి ఏం దిగొస్తుంది ఇప్పుడు చెప్పండి?
దేవుని శక్తి అనండి గట్టిగా. ఏ శక్తి? క్రీస్తు శక్తి అని చెప్పండి గట్టిగా. దేంట్లో నెగ్గాలా? దేంట్లో గెలవాలా? పరీక్షలో గెలవాలా, శోధనలో గెలవాలా. ఓకే, సరే. ఎంత చక్కని మాటలు ఉన్నాయో కొద్దిగా వివరిస్తాను, జాగ్రత్తగా చూడండి. ఎవరికి ఎలాంటి పరీక్ష పెట్టాలో దేవుడు అలాంటి వారికి అలాంటి పరీక్షనే పెడతాడు. ఓకేనా? అర్థమైందా? సెకండ్ క్లాస్ వాడికి థర్డ్ క్లాస్కి వెళ్ళడానికి సెకండ్ క్లాస్ పరీక్షనే పెడతాడు, కానీ వాడు 10th క్లాస్ పరీక్ష అయితే పెట్టరు కదా. అంటే వాడు స్తోమత ఏంటి, వాడి స్థాయి ఏంటి, వాడు ఎంత చదువుకున్నాడు, ఎంత చదవగలడు, వాడు వయసు ఎంత అన్ని కనుక్కొని దాని తగిన పరీక్షనే పెడతారు. అమ్మాయి రైట్? కరెక్టే కదా. ఓ చిన్న పిల్లవాడికే ఆడు స్తోమత, వాడు వయసు, వాడి స్థాయి తగిన పరీక్ష పెట్టినప్పుడు నిన్ను నన్ను సృష్టించిన సృష్టికర్తకు నీ స్థాయి, నీ స్తోమత ఏంటో తెలీదా ఆయనకి? చెప్పండి, తెలుసా తెలీదా? తెలుసు కదా. నీ స్థాయి, నీ స్తోమత, నీ ఓపిక ఎంతుందో తెలిసిన వాడు నీకు తగినంతనే పరీక్ష పెడతాడు, కానీ ఓవర్ బర్డన్, ఓవర్ లోడ్ అయితే నీ మీద వేయడు కదా. వేస్తాడా? వేయడు కదా. ఇప్పుడు ఆ పరీక్షలో కూడా నువ్వు నెగ్గకపోతే నువ్వు ముద్దోడివే కదా. ఇంకా ఇప్పుడు 5వ తరగతి చదువుతున్నవాడు 5వ తరగతి ఫెయిల్ అయినాడు. అసలు వాడు నెక్స్ట్ ఇయర్ దేంట్లో ఉండాలా? 6. మరలా 5వ తరగతే చదివినాడు. ఆ సంవత్సరం కూడా ఏం చదివినాడు? 5వ తరగతి. ఆ సంవత్సరం కూడా ఫెయిల్ అయినాడు. వాస్తవానికి ఆడు ఏ తరగతిలో ఉండాలా? 7 అని చెప్పండి. 7 చదవాల్సిన వాడు ఇంకా 5లోనే కూర్చున్నాడు. మరలా రాసినాడు, ఫెయిల్ అయినాడు. ఫెయిల్ అయినాడు ఇప్పుడు ఏ తరగతిలో ఉండాలి? అసలు 8. ఇప్పుడు ప్రాబ్లం ఎక్కడ? టీచర్లదా? వీడికి ఎక్కట్లేదు, మొద్దోడికి వీడికి ఎక్కట్లేదు. అర్థమవుతుందా? ఇక్కడ కూడా శ్రమ లేదా శోధన లేదా పరీక్ష. మాట చెప్పనా? నీ స్తోమతకు తగినట్టుగానే ఆయన పరీక్షిస్తాడు, ఆ శోధన పెడతాడు. జయించవలసినది, పరీక్షలో గెలవవలసినది నీ పని. అంతకు మించి నీకు పెట్టడు. ఆ పరీక్షలోనే నువ్వు నెగ్గాల. నెగ్గగలిగితేనే దేవుని శక్తి నీలో పరిపూర్ణమవుతుంది. అర్థమైందన్న వారందరూ చేతులతో కలేలే చెప్పండి. నేను తట్టుకోలేకపోతున్నానయ్యా, నా వలన కాదు అని అన్నవానంటే నేను అంటాను, తప్పు దేవుడిది కాదు. పరీక్ష రాయడానికి నీకు ఆ జ్ఞానము ముద్దోడివి అని అర్థమవుతుందా? ఆ ఎగ్జామ్ రాయడానికి నీకు చేత కాదు అని అర్థం. నేను అంటాను, ఎంత మంచి మాట ఉంది చూడండి, ఇక్కడ ఎంత మంచి మాట ఉందో చూడండి నాన్న. ఆ డిస్ప్లేలో ఆ మాట డిస్ప్లేలో, సాధారణముగా మనుషులకు కలుగు శోధన తప్ప మరి ఏదియు మీకు సంభవింపలేదు. దేవుడు నమ్మదగిన వాడు, మీరు సహింపగలిగినంత కంటే ఎక్కువగా ఆయన మిమ్మును శోధింపనీయడు. నీ తరగతికి మించిన తరగతి అయినా ఎగ్జాము పెట్టాడు. ఓకే రైట్. తర్వాత ఏంటి? అంతేకాదు సహింపగలుగుటకు ఆయన శోధనతో కూడా ఏమిస్తాడంట? తప్పించుకొను మార్గమును నీకు. కొంతమందికి చూడండి 3 సార్లు ఫెయిల్ అయిపోయినాడు రా, కనీసం ఈసారైనా పాస్ అవుతాడని పాప మా టీచర్ ఏం చేస్తుందంటే, అదేదో బుక్ ఉంటుంది, దాన్ని ఏమంటారమ్మా? గైడ్ బుక్. గైడే కదా ఏంటి? ఎప్పుడు కాపీ కొట్టలేనట్టు చూస్తారండి నన్ను. గైడ్ బుక్కే. ఆ గైడు ఇచ్చే రే ఈ గైడ్ చూసైనా రాయిరా, ఆ గైడ్ చూసైనా రాసి ఈ సంవత్సరం అయినా బయటపడరా అని అంటే, గైడ్ చూసి కూడా రాయడానికి రావట్లేదంటే వీడికి ఇంకా మీరు చెప్పండి, వీడు పరీక్షలో ఏ రోజైనా నెగ్గుతాడు? ఇంకా మీకు అర్థమైందా? శోధనతో పాటు తప్పించుకోవడానికి కూడా దేవుడు నీకు మార్గాన్ని చూపుతున్నాడంటే, గైడ్ బుక్ ఇచ్చిన తర్వాత కూడా నువ్వు రాసుకోలేదని అంటే ప్రాబ్లం ఎవరిదండి?
అరే ప్రాబ్లం అంతా నీది పెట్టుకొని, ఏమండి తప్పంతా నీది పెట్టుకొని, నువ్వు చదవలేక రాయలేక పెన్ను పట్టుకోవడం చేత కాదు కొందరికి, తెలుసా? పెన్ను పట్టుకోవడం రాదు. 4వ తరగతి చదువుతున్నాడు ఓ పిల్లోడు, పెన్ను ఉందిగా, రే పెన్ను పట్టుకోరా అని వాళ్ళ అమ్మ ఇస్తే ఇట పట్టుకున్నాడు. వీడు పెన్ను పట్టడం చేతన్నాడు అవ్వనోడు, వీడు ఏం పరీక్ష రాస్తాడు ఇక? నేను అంటాను, శోధనను జయించడానికి ఆ ఆయుధము పట్టుకొని దానిని వాడగలిగిన జ్ఞానం కానీ నువ్వు పొందుకోగలిగితే ఎలాంటి శోధనైనా ఈజీగా నువ్వు జయించగలవండి. ఆమెన్. ఆయుధం పట్టడం రానోడిపోయి యుద్ధంలో నిలబడమంటే ఆడు ఏం చేస్తాడు? కత్తి ముందు పట్టాలా వెనకాల పట్టాలి కూడా తెలియదు ఆడికి. అంటున్నాడు కదా ప్రభు, అన్నాడు కదా, శోధనతో పాటు తప్పించుకునేదానికి నేను మార్గం నీకు చూపుతాను బాబు, నువ్వేం కంగారు పడకు. సరే, ఇంతకీ ఎవరిని పరీక్షిస్తాడు అని అంటే, పరీక్షలో జయము పొందుతాడు. ఈ పరీక్ష ఇంతటికి చాలు, ఈయన స్టేటస్, ఈయన స్థాయి, ఈయన స్తోమత ఇంతే, ఇంతకు మించి ఇతను భరించలేడు అన్నప్పుడు అతనికి తగిన శోధనే దేవుడు కలగజేస్తాడు అన్నాడు కదా. ఓ మాట చెప్పనా? అబ్రహామును పిలిచి నీ కుమారుడు నాకు బలి ఇవ్వమన్నట్టుగా నిన్ను నన్ను అంటే ఇస్తామా? మనం తట్టుకోలేం. అబ్రహాము తట్టుకోగలిగినాడు గనక ఆ పరీక్ష పెట్టినాడు. స్తోత్రం, ఆమేన్ చెప్పండి గట్టిగా. అబ్రహాము గారు తట్టుకోగలిగినాడు గనక ఆ పరీక్ష పెట్టినాడు. ఇప్పుడు హ్యూమన్ అంటే ఏమండి, కనీసం భార్యతో మాట చెప్పలేదు, ఇంటోళ్ళకో మాట చెప్పలేదు, ఊరోళ్ళకో మాట చెప్పలేదు, పిల్లోడికి మాట చెప్పలేదు, తిన్నగా తీసుకొని పెట్టినాడంటే నేను అంటాను, ఆయనకు ఒకటి తెలుసు, నన్ను శోధించిన వాడు శోధనల నుండి తప్పించుకోవడానికి కూడా ఇంకొక మార్గాన్ని నాకు చూపుతాడనే సంగతి అబ్రహాం గారికి తెలుసు. చెప్పండి ఆమేనని గట్టిగా. హల్లెలూయా. కానీ శోధన కలిగిందని కంగారు పడవద్దు. శోధన కలిగినప్పుడు నువ్వు చేయాల్సిన పని ఏంటంటే, నీ శక్తిని నాలో పరిపూర్ణముగా దింపు నాయనా. నీ శక్తి నాలో పరిపూర్ణత అవ్వాలి. నీ శక్తి నాలో పరిపూర్ణత అవ్వాలంటే శోధనలో నేను నిలవాలి, పరీక్షలో నేను గెలవాలి. నేను పరీక్షలో గెలవాలనుకున్న వారు చేతులతో కామెంట్ చెప్పండి గట్టిగా. హల్లెలూయా. దేంట్లో గెలవాలి? ఇప్పుడు స్టార్ట్ అవుతే శోధన, నిలబడతారా? నిలబడాలండి. ఏదో మందిరానికి వస్తున్నాను వెళ్తున్నాను, ఇది కాదు భక్తి. ఫలానా మందిరానికి వెళ్తున్నానండి, నో, అది దేవుడు ఇష్టపడ్డాడు. నేను కూడా ఉపవాసం ఉన్నానండి, దేవుడు ఇది ఇష్టపడ్డాడు. నేను కూడా 30 రోజులు ఉపవాసం ఉన్నానండి, దేవుడికి అది కూడా ఇష్టం లేదు. దేవుడు ఇష్టపడేది ఏంటంటే, శోధనలో నువ్వు నిలవగలుగుతున్నావా, దేవుడు ఇష్టపడతాడు. పరీక్షలో నువ్వు గెలవగలుగుతున్నావా, దేవుడు ఇష్టపడతాడు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. అబ్రహామును పిలిచి, అబ్రహాం పరీక్షలో నువ్వు నెగ్గినవయ్యా, గెలిచినవు అబ్రహాం. నేను అనుకున్నాను ఒక్కడి కొడుకు కదా, నువ్వు ఏదో ఒకటి చేసి మాయామంత్రం చేసి మెల్లిగా ఏదో అని తప్పిస్తావని అనుకున్నాను, కానీ అమ్మో నువ్వు మామూలుడు కాదయ్యా, నేను పెట్టిన పరీక్షలో నెగ్గినావు గనుక నువ్వు అనుకున్నావు వీడు ఒక్కడే అని. నో, ఆకాశ నక్షత్రముల వలె, ఇసుక రేణువుల వలె నీ సంతానాన్ని అభివృద్ధి పరుస్తాను చూసుకో అని అన్నాడు. పరీక్షలను నెగ్గితే అంత ఆశీర్వాదం, శక్తి ఏమవుతుందట? పరిపూర్ణత. ఆమేన్ చెప్పుకుందాం ఒకసారి గట్టిగా. ఇంకొంచెం స్వరం ఎత్తి చెప్దామా? హల్లెలూయా. యోబుకు కూడా పరీక్ష పెట్టినాడా లేదా? నేను అంటాను, అందరికి ఒకే రకం పరీక్షనా? అమ్మా, 2nd క్లాస్ వాడికి అదే, 5th క్లాస్ వాడికి అదే, 9th క్లాస్ వాడికి అదే, అదే ఏబిసిడ్లా? అబ్రహాం గారికి పెట్టిన పరీక్ష వేరు, యోబు గారికి పెట్టిన పరీక్ష ఎలాంటిదనంటే, యోబు గారికి పెట్టిన పరీక్ష ఎలాంటిదంటే, సంపాదించుకున్నంత పోయింది, చివరికి ఆరోగ్యం కూడా పోయింది. నేనంటే నీలాంటి పరీక్ష ఎంతమందికి రాలేదు? కట్టుకున్న ఇల్లు అమ్ముకున్నాం, కొనుక్కున్న వాహనం అమ్ముకున్నాం,
వేసుకున్న బట్టలు నీకు లేవు, ఉండడానికి గుడారం లేదు, సంపాదించుకోవడానికి జీతం లేదు, ఉద్యోగం లేదు, వ్యాపారం లేదు, అంత జీరో అయిపోయింది. చివరికి ఇప్పుడు ఈ ఈ ఈ భయంకరమైన టెన్షన్స్తో నీకు అనారోగ్యం కూడా వచ్చేసింది, ఆరోగ్యం కూడా చెడిపోయింది. ఏమీ లేదు ఇప్పుడు నీకు, ఏమీ లేదు. ఇప్పుడు నేను అంటాను, అది సాతానుగాడు చేసిన పని కాదు, పరీక్ష దేవుడు పెట్టినాడు. ఆ పరీక్షలో కానీ నువ్వు నెగ్గగలిగితే, యోబు నెగ్గినాడు, యోబు గెలిచినాడు. గెలిచిన యోబుతో ఏమన్నాడో తెలుసా? యోబు, నువ్వు పోగొట్టుకున్న దానికంటే రెండంతలుగా మరలా నేను తిరిగి ఇవ్వబోతున్నాను. దేవుని శక్తి అక్కడ పరిపూర్ణము అయింది. దేవుని శక్తి అక్కడ దిగి వచ్చింది. దిగి రావడానికి గల కారణం పరీక్షలో అతను నెగ్గినాడు గనక. నేను అంటాను, అలాంటి పరిస్థితులు నువ్వు ఎదుర్కొంటున్నావు కదా, అలాంటి పరిస్థితులు నీ కుటుంబంలో ఉంది కదా, అలాంటి పరిస్థితులు భయంకరంగా నువ్వు ఎదుర్కొంటున్నావే. కొందరికి భార్యతో పరీక్ష, కొందరితో భర్తతో పరీక్ష, కొందరికి పిల్లలతో పరీక్ష, కొందరికి వ్యాపార పరీక్ష. ఈ పరీక్షలు దేవుడు నీకు ఎందుకు పెడుతున్నాడంటే, నువ్వు నెగ్గగలవు, నువ్వు గెలవగలవు అని దేవుడు నీకు పెట్టినప్పుడు, నువ్వు చేతనయ్యేవాడు అనే సంగతి దేవునికి తెలిసింది కదా. మరి నువ్వెందుకు చేతగాని వ్యక్తి మాదిరిగా తయారైనావు? ఎందుకు కంగారు పడిపోయి చచ్చిపోవాలని అనుకుంటున్నావు? ఎందుకు కంగారు పడిపోయి ఇక నేను సూసైడ్ చేసేసుకోవాలని అనుకుంటున్నావు? నువ్వు చేతగాని వ్యక్తివా? ఇక నా వల్ల కాదు, అసలు ఎందుకు ఈ బ్రతుకు అని అనుకోవడం ఎందుకు? ఎందుకు అనుకోవడం? ఊరేదిలేసి పారిపోదాం అనుకోవడం ఎందుకు? ప్రభునికి పరీక్ష ఎందుకు పెట్టినాడంటే, నువ్వు చేతగానుడు అని కాదు, చేతనవుతుంది నీ వలన, నువ్వు సాధించగలవని నీకు పరీక్ష పెట్టినాడు. సాధించి చూపించు. అంతేగాని చేతగానుడు మాదిరిగా వదిలేసి వెళ్ళిపోవద్దు కదా. నేను చెయ్యలేను, నా వల్ల కాదు అని వెళ్ళిపోవద్దు. నిలబడు, శోధనలో నిలబడు, పరీక్షలో నిలబడు. 10th క్లాసు హాల్ టికెట్ పట్టుకొని చదివి వచ్చినాడు బాగా. గేట్ దగ్గరకు వచ్చిన తర్వాత ఆ జనం వాళ్ళందరినీ చూసినాడు, వాళ్ళు ఏడుపు, వాళ్ళ టెన్షన్లు చూసి, ఇది ఎందుకురా నాయన నాకని చెప్పాడు. హాల్ టికెట్ తీసుకొని మళ్ళీ ఇంటికి వెళ్ళిపోయినాడు. వాడు వచ్చిందే పరీక్ష రాయడానికి, గేటు చూసి జనాన్ని చూసి ఆడు కంగారు పడిపోయి రాయకుండా వెళ్ళిపోయినాడంటే ఆడు ఎంత పిరికోడు అన్నాడు. నువ్వు అలాంటి పిరికోడువా? క్రైస్తవ్యంలోనికి వచ్చినవనంటేనే గేటు దగ్గర వరకు వచ్చినావు, లోనికి వెళ్ళి పరీక్ష రాయి, నీ చరిత్ర దేవుడు మారుస్తాడు. స్తోత్రం, ఆమేన్ చెప్పండి గట్టిగా. అరే అంటున్నాడు కదా, శోధన లేనిదే సింహాసనము లేదు. నేను క్రిస్టియన్ అండి, బోర్డు పెట్టుకో. నేను క్రిస్టియన్ అండి అని బోర్డు పెట్టుకో. నువ్వు క్రిస్టియన్ అని చెప్పాల్సిన అవసరం లేదు, సాగదీసి చెప్పాల్సిన అవసరం లేదు. దేవుని కొరకు నిలబడి నువ్వు ఏదో ఒకటి సాధించి చూపించు, అదే చాలు. ప్రజలకు తెలిసిపోతుంది, క్రైస్తవుడు రా. హల్లెలూయా, హల్లెలూయా. ఆమేన్ చెప్పుకోండి గట్టిగా, ఆమేన్ చెప్పండి గట్టిగా. నువ్వు క్రైస్తవుడు అయి ఉండి, దేవుని బిడ్డవై ఉండి, పరీక్ష రాయకుండా నువ్వు వెనకాల వెళ్ళిపోయినావనంటే నువ్వు దేవుని అవమానపరుస్తున్నావు, దేవుని అవమానపరుస్తున్నావు. దేవుని అవమానపరిచేవాడిగా ఉండొద్దు. నిలబడు, హాల్ టికెట్ తెచ్చుకున్నావు, లోనికి వెళ్ళు, కూర్చో టేబుల్ మీద, రాయ్. ఆయన ఏమంటాడో తెలుసా? పేపర్ చూసి కంగారు పడ్డావు కదా, ఏం రాదనుకున్నావు కదా, అరే పెన్ను పెట్టరాడా. శోధన కలగ చేసిన వాణ్ణి నేనే, పరీక్ష పెట్టిన వాణ్ణి నేనే, దాన్ని తప్పించుటకు మార్గము చూపు వాణ్ణి కూడా పాస్ చేయించేవాణ్ణి. అది మరి అక్కడి వరకు వచ్చి పేపర్ చూసి వెనకాలకి వెళ్ళిపోద్దు. పేపర్ చూడు, వచ్చు, రాయ ఓ పాట రాసిపడి, యేసు రక్తమే అద్భుతం. ఏంటో చెప్పనా? ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ అనుకుంటానండి, ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్లో ఏం పాట అది, నేనెందుకని నీ సొత్తుగా అని పాట ఆ సంవత్సరమే వచ్చినట్టుంది. ఆ సంవత్సరమే వచ్చింది. అది మార్చి నెల గుడారుల పండుగలో రిలీజ్ అయింది ఆ పాట. ఏప్రిల్ నెల పరీక్ష నాకు.
ఏమీ రాదు, పేపర్ చూస్తే ఏం అర్థం కావట్లేదు. 6 పేపర్లో 6 పరీక్షల్లో ఒకే పరీక్ష పాస్ అయినాను. ఆ పరీక్ష ఏంటంటే నేనెందుకని నీ సొత్తు అని పాట రాసిన పేపర్ పాస్ అయినానండి. స్తోత్రం, హల్లెలూయా. మరలా రాసుకున్నాను, మరలా రాసుకుని ఆ తర్వాత మరలా డిగ్రీలోకి వెళ్ళినాను. ఈ డిగ్రీకి వెళ్ళిన దగ్గర నుండి చదువుంటేగా, మా నాయనేమో గొప్ప సేవకుడు. ఇక సేవకుడు పిల్లలంటే అందరి దృష్టి ఎలాగుంటుందంటే అబ్బో 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 లేదు గిబ్బో లేదు, మా అంత దారుణమైన వాళ్ళు ఇంకొకరు లేరండి. చూసిన వాళ్ళు అందరు ఏమన్నారు తెలుసా, ఇలా పాస్టర్ కొడుకులు వీళ్ళు సేవ చేస్తారా, వాయమ్మో వీళ్ళు సేవ చేయరండి, వీళ్ళు సేవ చేయరు. ఇప్పుడు వాళ్ళందరూ మోకరించి నాతో ప్రార్థన చేయించుకుంటే అరే వీలే కదా నన్ను చదువు లేనోడా, చదువు సేవ లేనోడా అని అన్నది వీలే కదా అని అనిపిస్తుంటుంది నాకు అప్పుడప్పుడు. స్తోత్రం, ఆమేన్ చెప్పండి గట్టిగా, హల్లెలూయా. శోధనలు పెట్టి శోధనల నుండి తప్పించువాడు కూడా ఆయన్నే. నేను అంటాను, పేపర్ చూసి కంగారు పడొద్దు, శోధన చూసి కంగారు పడొద్దు, ఇబ్బంది చూసి కంగారు పడొద్దు. అర్థమవుతుందా? పరీక్ష చూసి కంగారు పడొద్దు, నిలబడు, రాయి, పరీక్ష రాయి, పరీక్ష రాయి, విజయాన్ని దేవుడు నీకు ఇచ్చునుగాక. చెప్పు గట్టిగా. చూడండి, అబ్రహాం గారికి వచ్చిన పరీక్ష ఏమో కుమారుని బలిపీఠ మీద పెట్టమన్నాడు. యోబు గారికి పరీక్ష వచ్చింది, మొత్తం రోగం, ఆస్తి పాస్తులు అన్నీ పోయినాయి. ఇప్పుడు యోసేపు గారికి వచ్చిన పరీక్ష ఎట్టంటే ఇంట్లో పరీక్ష, అన్నలతో పరీక్ష, గుంటలో పరీక్ష, ఐగుప్తు దేశములో పరీక్ష, చెరసాల్లో పరీక్ష, ఆ పనికి మాలిన దాని ఇంట్లో కూడా పరీక్ష. నేను రాయలేనండి, నేను మా ఊరికి వెళ్ళిపోతా, మా నాయన దగ్గర పంపించు అన్నాడా? 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 అనలేదుగా. అన్ని పరీక్షలు రాసినాడు, అన్ని పరీక్షలు గెలిచినాడు. గెలిచి చివరికి చెరసాలకు వచ్చి అక్కడ పరీక్ష రాస్తే ఆ పరీక్ష ఎక్కడికి తీసుకెళ్ళిందో తెలుసా? సింహాసనం మీదకి తీసుకొని వెళ్ళింది. చెప్పండి ఆమేనని గట్టిగా, ఆమేనని చెప్పండి గట్టిగా. ఎక్కడికి తీసుకొని వెళ్ళింది? సింహాసనం. నువ్వు పరీక్షలో నెగ్గు, సింహాసనానికి తీసుకొని వెళ్తాడు. ఆయన పరీక్ష పెట్టిందే నేను సింహాసనాన్ని తీసుకొని వెళ్ళాలని. ఓడిపోయినానని చెప్పి నా వల్ల కాదు అని, చేత కాదనే మాట నీ నోట ఈ రోజు నుండి వినబడడానికి వీలు లేదు. ఈ ప్రతిష్ఠిత ఉపవాస పండుగలో నీ డిక్షనరీలో ఓటమి అనే మాట, చేత కాదు అనే మాట డిలీట్ చేయి, డిలీట్ చేయి. నువ్వు వేసే ప్రతి అడుగు దేవుడు విజయోత్సవంగా ఊరేగించబోతున్నాడు. నువ్వు చేయబోతున్న ప్రతి పనిని దేవుడు దీవెనకరంగా మార్చబోతున్నాడు. ఏ దాంట్లో నువ్వు అడుగు పెట్టినా నిశ్చయముగా అద్భుత ఆశ్చర్య కార్యాలను చూచుదువుగాక. నేను అంటాను, నువ్వు ఎక్కడ నిలబడిన దేవుని శక్తి కనబడబోతుంది. స్తోత్రం, స్తోత్రం. నువ్వు ఏది చేసినా దేవుని శక్తి కనబడబోతుంది. నువ్వు ఏ గ్రామంలో పెట్టిన దేవుని శక్తి కనబడబోతుంది. ఆమేన్ చెప్పుకోండి గట్టిగా. పరీక్షలో నిలబడాల, శోధనలో నిలబడాల. స్తోత్రం. యోసేపు నిలబడ్డాడు, అన్నల ద్వారా శోధించబడ్డాడు, నిలబడ్డాడు. గుంటలో పడేసినాడు, నిలబడ్డాడు. పరీక్ష రాసినాడా లేదు, అక్కడ కూడా గెలిచినాడు. ఐగుప్తు కమ్మివేయబడ్డాడు, గెలిచినాడు. బానిసగా ఉన్నాడు, గెలిచినాడు. ఏమంటే ఆ ఇంటికి వెళ్ళినాడు, అక్కడ కూడా గెలిచినాడు. మామూలు గెలుపు కాదు అది మాత్రం. మళ్ళీ అక్కడ నుండి చెరసాలకు వచ్చినాడు, అక్కడ కూడా గెలిచినాడు. అన్ని పేపర్లు అయిపోయింది, ఫైనల్ ఎగ్జామ్ అయిపోయింది. ఇప్పుడు ఏసఐ పిలిచి, నాన్న ఏమంటావు, ఫైనల్ ఎగ్జామ్ అయిపోయింది కదా అని అంటే, అయిపోయింది డాడీ అన్నాడు. ఓకే రైట్, సింహాసనం రెడీగా ఉంది, వెళ్ళిపోయి అక్కడ కూర్చోపో అన్నాడు. నీ కొరకు దేవుడు ఒక ఉన్నతమైన స్థానాన్ని సిద్ధం చేసి పెట్టినాడు ప్రియ కుమారుడు, ఆ కుమార్తె. ఆ స్థానాన్ని నువ్వు సంపాదించుకోవాలంటే పరీక్ష రాయి, పరీక్షలో నువ్వు గెలవాలంతే. శోధన నేను జయించలేను అన్నవారు ఎవరైనా ఉంటే కలేలు చెప్పండి. ఎలాంటి శోధనైనా సరే నేను నిలబడుతాను, గెలుస్తానన్నవారు మాత్రం ఇప్పుడు ఆమేన్ చెప్పండి గట్టిగా, చెప్పండి గట్టిగా. ఓ పెద్ద ఆయన నాకు ఫోన్ చేసేవాడు, తట్టుకోలేకపోతున్నానయ్యా, ఇక నా వల్ల కాదు, మొత్తం అన్ని రాసి ఇచ్చేసి నేను వెళ్ళిపోతాను, ఇక నేను చచ్చిపోతాను. పిచ్చి డాడీ, ఏడబోతావు నువ్వు? అరే నువ్వు గెలవగలుగుతావనే కదా నీకు పెట్టింది పరీక్ష.
2 సంవత్సరాల క్రితం చెప్పిన, ఈ రోజు వరకు చచ్చిపోలేదు ఆయన. గెలవగలుగుతామని కదా నీకు పరీక్ష పెట్టినాడు, గెలవ అని అంటే ఇప్పుడు అంటాడు, అయ్యా అలవాటు అయిపోయింది అయ్యా అన్ని నాకు అంటున్నాడు ఇప్పుడు. అంటే పరీక్ష రాయడం బాగా అయ్యగారికి అలవాటు. ఇప్పుడు అన్ని గెలుచుకుంటూ వస్తున్నాడు. దేవుడు ఆ పరీక్షలన్నిట్లో గెలుచుకుంటూ రావడం మాత్రం కాదు కదా, ప్రమాణపూర్వకంగా ఈ వేదిక మీద నుండి చెప్తున్నానండి, ఆయన స్థాయిని దేవుడు పెంచుతా పోతున్నాడండి. స్థాయి పెంచుతున్నాడు దేవుడు, ఆయన స్థానాన్ని పెంచుతున్నాడు దేవుడు. గర్వించదగిన మాట ఇది. నా విశ్వాసి గురించి, నా పిల్లల గురించి ఎంతైనా గర్వంగా చెప్పగలనండి నేను. స్తోత్రం, హల్లెలూయా. నువ్వు అప్పుడే పరీక్ష రాయకుండా తట్టుకోలేనని చచ్చిపోతే ఆ పరీక్ష పేపర్ అలాగనే ఉండిపోతుంది కదా. సరే, సావడం వలన ఎక్కడికి వెళ్తున్నావు నువ్వు? ఓడిపోవడం వల్ల ఏమైంది నీకు? ఏమైనా సాధించినవా? ఏమీ లేదు. చావు అనే మాట రావద్దు. బ్రతికి గెలిచి చూపించు. సాతాను చెంప మీద లాగి కొట్టినట్టు చేయాలను. ఆమేన్, ఆమేన్, ఆమేన్. విజయము నా దేవునికి కలుగునుగాక. దేవుడు నిన్ను విజయోత్సవంగా ఊరేగించునుగాక. హల్లెలూయా. ఒకటి అబ్రహాం, 2 చెప్పండి గట్టిగా యోబు, 3వది, 4వది ఎవరో తెలుసా? దానియేలు. ఇప్పుడు అయ్యగారికి ముందు వచ్చింది పరీక్ష పేపర్. నేను అంటాను, ఈ పరీక్ష పేపర్ మామూలుది కాదుగా. ఇది ఎలాంటి పేపరో తెలుసా? ఇప్పుడు క్వశ్చన్ పేపర్, ఆన్సర్ పేపర్ 2 ఎవరి నోట్లో ఉన్నాయి అంటే సింహాల నోరులో ఉన్నాయి. ఇప్పుడు ఆన్సర్ షీట్లో రాయాలనంటే ఎవరి నోట్లకి వెళ్ళి తీయాలా? మాట్లాడరేంటి? తీస్తావా నువ్వు? తెస్తావా? పరీక్ష రాయాలనుకున్నాడు ఎట్లయినా రాస్తాడు. దానియేలు అనుకున్నాడు రాస్తానని, వెళ్ళినాడు సింహాల గోవాలకి. వాళ్ళ నోట్లోకి వెళ్ళి పేపర్ తీసినాడు, యేసయ్య వైపు చూసినాడు, రాయడం ప్రారంభించినాడు. మరుసటి రోజు రాజు వచ్చి అంటాడు, అమ్మో దానియేలు నువ్వు సామాన్యుడు కాదయ్యా, నీవు సేవిస్తున్న దేవుడు జీవము గల దేవుడు. దానియేలు కూడా పరీక్షలో పాస్ అయినాడు. చెప్పండి అందరూ, పాస్ అయినాడా లేదా? పాస్. నేను మరలా మీకు చెప్పాలనుకున్న మాట, చనిపోతాను అనే మాట, సుసైడ్ అనే మాట, బ్రతకను అనే మాట ఎప్పటికీ నీ నోట ఇక మీదట వినబడకూడదు. యేసు నామములో దేవుడు అది కొట్టివేయునుగాక. విచిత్రం ఏంటంటే నేను ప్రిపేర్ అయిన థీమ్ వేరు. ప్రభు ఇక్కడికి వచ్చిన తర్వాత ఎవరో ఈ పరిస్థితులు ఇక్కడికి వచ్చున్నారు. ఈ రాత్రి లైవ్లో కూడా ఎవరో చూస్తున్నారు. ఈ పరిస్థితిలో దేవుడు నీతో మాట్లాడుతున్నాడు, పరిశుద్ధాత్ముడు మీతో మాట్లాడుతున్నాడు. ఏంటి నా ఫ్యూచర్ ఏంటి, నా పరిస్థితులు ఏంటి, ఎంతకాలం ఈ పరిస్థితి? చనిపోతే బెటర్ కదా, ఇవన్నీ చూసుకుంటే ఎంతకాలం బతకాలి అనుకుంటున్నావు నువ్వు. ఇక్కడ కూర్చున్నారు, లైవ్లో కూడా ఉన్నారు. ప్రభు మీతో స్పష్టంగా మాట్లాడుతున్నాడు ఈ రాత్రి. పరిశుద్ధాత్మని మాట విను. చనిపోతాననే మాట డిలీట్ చేసేయి, బ్రతకను అనే మాట డిలీట్ చేసేయి. ఈ రాత్రి దేవుడు నీకు పెట్టిన పరీక్షలో నువ్వు విజయం పొందుదువుగాక, జయము పొందుదువుగాక, గెలుచుదువుగాక, గెలుచుదువుగాక, గెలుచుదువుగాక. చాలా స్పష్టంగా దేవుడు చెప్తున్నాడు. కుటుంబ విషయంలో ఓడిపోయినావు, పిల్లల విషయంలో ఓడిపోయినావు, వ్యాపార విషయంలో ఓడిపోయినావు, ఆర్థిక పరిస్థితుల విషయంలో ఓడిపోయినావు, కట్టుకున్న నీ భార్య పిల్లల విషయంలో కూడా ఓడిపోయినావు, నీ భర్త విషయంలో ఓడిపోయినావు, నీ సంపాదన విషయంలో ఓడిపోయినావు, నీ ఆరోగ్య విషయంలో ఓడిపోయినావు. ఓడిపోయిన నిన్ను నా దేవుడు అంటున్నాడు, నేను గెలిపిస్తాను, నేనే నిన్ను గెలిపించబోతున్నాను, నేను నిన్ను గెలిపించబోతున్నాను. ఈ పరీక్ష రాయి, ఈ పరీక్ష రాయి. నా శక్తిని నీలోనికి నేను పంపుతున్నాను. చెప్పండి ఆమేన్, చెప్పండి గట్టిగా. అందుకే భక్తుడు అంటాడు,
నాకు బలహీనత కలిగిందయ్యా. బలహీనులందరికీ ప్రార్థన చేస్తే బలపరచబడుతున్నారు. నాకు వచ్చిన బలహీనతకి తట్టుకోలేకపోతున్నానంటే, నానా ఏం బాధపడద్దు, ఏం బాధపడద్దు, నీ బలహీనతల్లో నా కృప నీకు చాలును అని చెప్పి క్రీస్తు శక్తి నీలోనికి వచ్చునుగాక. ఆమేన్. ఇంకొంచెం గట్టిగా గట్టిగా స్తోత్రం. అబ్రహాం గారు రాసినారు పరీక్ష, గెలిచినాడా గెలవలేదా? యోబు గారు రాసినారు పరీక్ష, గెలిచినాడా గెలవలేదా? యోసేపు రాసినాడు పరీక్ష, గెలిచినాడా గెలవలేదా? దానియేలు రాసినాడు పరీక్ష, గెలిచినాడా గెలవలేదా? దావీదు గారికి కూడా పరీక్ష వచ్చింది, గెలిచినాడా గెలవలేదా? గెలిచినాడు. సామాన్యమైన విషయం కాదు, సామాన్యమైన విషయం కాదు. ఓ పక్కన సింహం, ఓ పక్కన ఎలుగుబంటి, ఓ పక్కన గొలియాతు, ఓ పక్కన ఇంట్లో కొడుకే, ఓ పక్కన శత్రువు, ఓ పక్కన రాజే తరుముతున్నాడు. ఓ పక్కన రాజే తరుముతున్నాడు. మీకు ఒక మంచి విషయం చెప్తాను మీకు. ఆ తరుముతున్న కొడుకు పేరేంటి? అబ్షాలోం. ఆడి దగ్గరికి వెళ్ళి ఒకడు అంటాడు, రే మీ నాయన తరుముతున్నావు కదా, మీ నాయన తరుముతున్నావు కదా, మీ నాయన ఏదో భయపడిపోయి ఆ ఊరు వదిలేసి వెళ్ళిపోయినాడని అనుకుంటున్నావేమో పిచ్చోడా. మీ నాయన నిన్ను చూసి భయపడి పారిపోలేదురా. ఆల్రెడీ మీ నాయన సౌలుగా అదేంటి గొలియాతుగానే చంపినాడు, సింహాన్నే చంపినాడు, ఎలుగుబంటినే చంపినాడు. ఆఫ్టర్ ఆల్ నీకు భయపడుతున్నాడు అని అనుకుంటున్నావు ఆ పిచ్చోడా. నీకు తెలియని విషయం ఏంటో తెలుసా? మీ నాయన గుండె సింహపు గుండె కంటే గట్టిదిరా అని అన్నాడు. ఏంటట? మీ నాయన గుండె పవర్ఫుల్ రా. ఎటువంటి పరీక్ష అయినా రాస్తాడు, ఎటువంటి పరీక్ష అయినా గెలుస్తాడు. సాలిడ్ మ్యాన్ అయినా ఏమనుకుంటున్నావు? కనబడానికి పొట్టిగా ఉన్నాడు, ఏం చేతగాన్నాడు అని అనుకుంటున్నావు రా అబ్షాలోము. పిచ్చోడా, పిచ్చోడా. తక్కువ అంచనా వేసినవురా మీ డాడీని. మీ డాడీని తక్కువ అంచనా వేస్తున్నావు. మీ డాడీ అలాంటోడు కాదు, భయపడిపోయేటోడు కాదు, కంగారు. ఎక్కడ పాపం నీకు ఇబ్బంది కలుగుతుందని వదిలేసిపోయినాడు రా. సింహపు గుండెరా అది. ఆమేన్. డేవిడ్ భయపడలేదు, దావీదు భయపడలేదు. పరీక్ష రాసినాడు, నెగ్గినాడు, గెలిచినాడు. దేవుని శక్తి ఏంటో ప్రజలకు చూపించినాడు. ఆమేన్ చెప్తారా గట్టిగా? ఇంకొంచెం గట్టిగా చెప్పండి. హల్లెలూయా. ఇంకొంచెం గట్టిగా. సరే, ఇంకొకడికి వచ్చింది పరీక్ష. ఎవరికి వచ్చిందో తెలుసా? 12 మందిలో ఒకడిని బాగా నమ్మి మూటంతా ఆడి చేతిలో పెట్టినాడు. వాస్తవానికి ఈడు కూడా పరీక్ష రాసి గెలవాల్సినోడే. మూట చూడగానే అయ్యగారికి ఏమొచ్చింది? శోధన. గెలవలేకపోయినాడు పరీక్షలో, పరీక్ష రాయలేకపోయినాడు. ఎప్పుడైతే ఆ మూట చేతిలో పడిందో రకరకాల ఆలోచనలు మారిపోయినాయి. నన్ను చాలామంది అంటారు, ఎందుకయ్యా అందరినీ రూమ్లోకి రానిస్తావో? ఎందుకు అందరిని రూమ్లోకి రానిస్తావు? నాకేం తెలుసు, మా నాయన అదే నేర్పినాడు నాకు. అందరినీ రానిస్తాడు మా నాయన కూడా రూమ్లోకి, నేను కూడా అందరినీ రానిస్తాను. అరే అందరినీ నమ్మి డబ్బులు చేతిలో పెడతావేంటి? మా నాయన అట్టే పెట్టేవాడు, నేను పరీక్ష రాయాల్సింది ఆడు, గెలవాల్సింది ఆడు. నాకేముంది? నాకేముంది? యూదా చేతిలో పెట్టినాడు దేవుడు, పెట్టినాడు. నమ్మకస్తుడేమో అని పెట్టినాడు. ఏమైంది? పరీక్షలో రాసినాడా? గెలిచినాడా? పరీక్ష గెలిచినాడా? శోధన గెలిచినాడా? చివరికి గెలవలేక తాను ఒక తాడు కొనుక్కొని వెంటనే వెళ్ళి ఉరి తీసుకున్నాడు. ఓ మాట అడుగుతాను, కొనుక్కున్నాడు మంచి తాడు కొనుక్కోవచ్చు కదా. సెకండ్ హ్యాండ్ తాడు తెచ్చుకున్నాడు ఎందుకు? అది అప్పటికే ఏమండి జూలాకేసి కట్టి పెయింట్ల కోసం ఒక 20-30 సార్లు దింపుంటారు. ఆ గోడకి రాకి చీకిపోయింది. అది
చీకిపోయిన తాడని తెచ్చినాడు, చెట్టు కట్టినాడు, కడితే పాపం కట్టుకున్నాను కదా అనుకునే లోపు పట్టమని ఎగింది, కింద పడ్డాడు. కింద రాయి ఉంది, బైబిల్లో రాయబడి ఉంది, మధ్యలో పడి చచ్చినాడట, పొట్ట పగిలి చచ్చినాడట. పరీక్షలో ఓడిపోతే చస్తావు, పొట్ట పగిలి చస్తావు. సౌలుకు కూడా పరీక్ష పడింది, పరీక్షలో ఓడిపోయినాడు, ఎగ్జామ్లో ఓడిపోయినాడు, శోధనలో ఓడిపోయినాడు, తన కత్తి మీద తానే పడి చనిపోయినాడు. చూడండి, బైబిల్లో ఎన్ని చరిత్రలు ఉన్నాయండి. ఇవన్నీ దేవుడు మన కొరకే కదా రాసి పెట్టింది. ఓడిపోవద్దు, నేను చెయ్యలేను, సాధించలేను అనే మాట అనొద్దు. ఈ రాత్రి ప్రభు నీతోనే మాట్లాడుతున్నాడు. గెలిచి చూపించు, విజయాన్ని సాధించు. రాయి, పరీక్ష రాయి, శోధనలో నిలబడు. శోధన కలిగిందని కంగారు పడొద్దు, శోధన కలిగిందని వెళ్ళిపోవద్దు, శోధన కలిగిందని అనవసరమైన డెసిషన్స్ తీసుకోవద్దు, ఇబ్బంది కలిగిందని డెసిషన్స్ తీసుకోవద్దు. ఇక నేను పిల్లల్ని కనలేను అనే డెసిషన్స్ తీసుకోవద్దు. నాకు వచ్చిన రోగం మామూలు రోగం కాదు, చావు భయంకరమైన రోగం అని డెసిషన్ తీసుకోవద్దు. అది ఏ రోగమైనా బాగు చేస్తాడండి. రాయి, పరీక్ష రాయి. స్తోత్రం, 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 స్తోత్రం. రెండు చేతులెత్తి హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకో ఈ 5వ రాత్రి ప్రభు మిమ్మల్ని ఇక్కడికి నడిపించినాడు. వాస్తవానికి అనుకూలం లేకపోయినా మీరు ఎంతమంది వచ్చినారనంటే ఖచ్చితంగా మీరు పరీక్షలో గెలవబోతున్నారండి, పరీక్షలో గెలవబోతున్నారండి. లైవ్ లో చూస్తున్న బిడ్డలారా, మీరు పరీక్షలో గెలవబోతున్నారు. మా సేవకులు కూడా గెలవబోతున్నారు, మా దైవజనులు పరీక్షలో గెలవబోతున్నారు. ఆమెన్ చెప్తారా గట్టిగా? ఆమెన్ చెప్తారా గట్టిగా? నేను అంటాను, ఇప్పుడు వరకు నేను రాసుకొచ్చిన పరీక్షలన్నీ గెలుచుకుంటూ వచ్చున్నాను. ఇప్పుడు నా స్టాండర్డ్ పెంచినాడు, నాకు పరీక్ష పేపర్ పెరిగింది, నాకు కూడా ఇంకా గొప్ప ఒత్తిళ్లు రాబోతున్నాయి. నాకు తెలుసు రాబోతున్నాయి అని తెలుసు, నాకు తెలుసు. పెద్ద పెద్ద పేపర్లు రాయబోతున్నాను, దాంట్లో నేను గెలవబోతున్నాను. నా దేవుడు గెలిపించబోతున్నాడు, నా చేయి పట్టుకుని నడిపించబోతున్నాడు. నిశ్చయముగా నేను విజయము చూడబోతున్నాను. వచ్చే సంవత్సరం ప్రభు రాకడ ఆలస్యం అయితే ఇదే ఏటకు ఈ పరిచర్యలోని గొప్ప గొప్ప మార్పులు మీరు చూచుదురుగాక. ఆ మార్పులు చూడాలంటే నేనేం రాయాలా? పరీక్షలో నేనేం చేయాలా? గెలవాలా? నా పరీక్ష మీరు రాస్తారా? రాయలేరు కదా. నా పరీక్ష నేనే, పాశ్రమ పరీక్ష పాశ్రమనే, నా పిల్లల పరీక్ష నా పిల్లలే రాయాలి. మీ పరీక్ష మీరే రాయాలా? స్తోత్రం, హల్లెలూయా. ఎన్నైనాయి? మాట్లాడరేటి? 3 అయినాయి. 1, విశ్వాసం మన హృదయంలో నివాసం చేయాలి. 2వది, అమ్మా బలహీనతల్లోనూ, నిందల్లోనూ, అవమానాల్లోనూ, ఉపద్రవంలోనూ మనం ఏం చేయాలంట? సంతోషించాలి. 3వది, పరీక్షలో నిలవాలి, గెలవాలి, విజయము సాధించాలి. 4వ పాయింట్, హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 16వ వచనం. హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 16వ వచనం. గనుక మనము కనికరింపబడి సమయోచితమైన సహాయము కొరకు కృప పొందునట్లు ధైర్యముతో కృపాసనమునొద్దకు చేరుదుముగాక. ఆమేన్ చెప్దామా గట్టిగా? రైట్, ద లాస్ట్ పాయింట్. ఎంతమంది క్రీస్తు శక్తిని పొందుకోవాలనుకుంటున్నారో మీ స్వరములు, మీ గలములు ఎత్తి లోపు నుండి తీసి గట్టిగా హల్లెలూయా చూద్దాం. భలే అన్నారండి. అయితే ఏం చేయమంటున్నాడు తెలుసా? నా శక్తి నీలో పరిపూర్ణత అవ్వాలంటే కృపాసనము యొద్దకు రావాలి. ఎక్కడికి రావాలి? కొంచెం గట్టిగా చెప్పండి. ఎక్కడికి రావాలంట? రా, దేవుని సన్నిధికి రా, నా మందిరంలోనికి రా, నా ఆలయంలోనికి రా, నా పాదాల దగ్గరికి రా, నా బలిపీఠం దగ్గరికి రా, కృపాసనం యొద్దకు రా. నా శక్తి నీలో పరిపూర్ణమవనుగాక. చెప్దామా? ఆమేన్ చెప్దామా గట్టిగా?
ఇప్పుడు దేవుని శక్తి నీలో పరిపూర్ణం అవ్వాలంటే ఎక్కడికి రావాలి? కృపాసనం. అందరు చెప్పండి ఆ మాట, ఎక్కడికి రావాలి? ఇంకొంచెం గట్టిగా చెప్పండి, ఇంకొంచెం గట్టిగా చెప్పండి. కృపాసనం యొద్దకు వస్తే అట మనము కనికరింపబడి సమయోచితమైన సహాయము కొరకు కృప పొందునట్లుగా ధైర్యముగా కృపాసనం యొద్దకు వచ్చుదముగాక. ఈ రాత్రి కృపాసనము యొద్దకు వచ్చిన వారు కృప పొందుదురుగాక. కృప కలుగునుగాక, కృప కలుగునుగాక. గట్టి గట్టిగా కృప కలుగునుగాక. లేచి నిలబడదామా? కృప కలుగునుగాక. కేకలు పెట్టుకుంటేనే నిలబడండి. కృప కలుగునుగాక, కృప కలుగునుగాక, కృప కలుగునుగాక. లైవ్ లో బిడ్డలారా, కృప కలుగునుగాక. లేచి నిలబడి చేతులు పైకెత్తి, నీ కృపాసనం యొద్ద నేను నిలబడున్నానయ్యా. నా మీద నీ కృప, నా మీద నీ కృప, నా మీద నీ కృప, నీ క్రీస్తు శక్తి పరిపూర్ణమమునుగాక. కబా షబా నబర కతిరమ కంతుర రిక రమ కతిరమ శివలమ కత్యాల రమ కరమ. కృప కలుగునుగాక, కృప కలుగునుగాక. చేతులు పైకెత్తిన వీరు చేతులు దించొద్దు, చేతులు దించొద్దు, చేతులు దించొద్దు, చేతులు దించొద్దు. నీ కలిగిన ఇబ్బందులు, అవమానాలు, నిందల కంటే నీ చేయి నొప్పి పెద్దదేం కాదు కదా. ఎత్తు, చేయి పైకెత్తు. యేసయ్యకు చూపించు నీ చెయ్యి, యేసయ్యకు చూపించు. లైవ్లో ఉన్న బిడ్డలారా, నీ చెయ్యి యేసయ్యకు చూపించు. అందరూ మీ చేతులు ఆకాశం వైపు ఎత్తి, ప్రభువా నీ శక్తి నాలో పరిపూర్ణం అవ్వాలి, నీ శక్తి నాలోనికి దిగి రావాలి, నా హృదయంలో విశ్వాసం నివాసము చెయ్యాలి. చెప్పండి మాట, చెప్పండి ప్రభుతో, నా హృదయములో నీ విశ్వాసం నివాసం చేయాలయ్యా, విశ్వాసం నివాసం చేయాలయ్యా, విశ్వాసం నివాసం చేయాలి. నా హృదయంలో విశ్వాసం నివాసం చెయ్యాలయ్యా. చెప్పండి ప్రభుతో, చెప్పండి ప్రభుతో, చెప్పండి ప్రభుతో, చెప్పండి.